మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన ఆత్మయుండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చాలా గొప్ప ప్రకటన. వీటన్నిటిని ఓపెన్ చేసేది 19వ వచనం. చాలా గంభీరమైన ప్రకటన. అది ఓపెన్ అవ్వాలి. కానీ ముందర ఇది ప్రారంభిస్తున్నాను నేను. దీన్ని ధ్యానం చేసుకుంటూ ప్రభు ఆత్మ నడిపింపు కొలది మనం ప్రభు దగ్గర నేర్చుకుంటాం. ఇక్కడ మనకు కనపడేవి కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఏ విషయాలు మనం చూస్తున్నామంటే, నెంబర్ 1, ఒక గొప్ప ఇల్లు ఉందంట. గొప్ప ఇల్లు ఉంది. దానిలో ఒక యజమానుడు కూడా ఉన్నాడు. 21 చివరిలో 20 చివరిలో ఉంటుంది యజమానుడు అని కూడా. యజమానుడు ఉన్నాడు. గొప్ప ఇల్లు ఉంది, యజమానుడు ఉన్నాడు. అందులో రకరకాల పాత్రలు ఉన్నాయి. గమనించారా? ఇచ్చేయండి. గమనించు. ప్రతి మాట విలువైందే. మనం అన్నీ నేర్చుకుంటాం. గొప్ప ఇల్లు ఉంది. అందులో యజమానుడు ఉన్నాడు. అందులో చక్కటి పాత్రలు ఉన్నాయి. 4 రకాల పాత్రలు ఉన్నాయి. వెండి ఉంది, బంగారం ఉంది, కర్ర ఉంది, మట్టివి కూడా ఉంది. అందులో కొన్నింటిని దేవుడు వాడుకుంటున్నాడంట. కొన్నింటికేమో ఘనత కొరకు వాడుకుంటున్నాడంట. కొన్నింటినేమో ఘనహీనత కొరకు గమనించారా? ఎవరు ఘనమైన సేవ ఎవరు చేస్తారు, ఘనహీనమైన సేవ ఎలా ఉంటుంది, ఈ రెండింటికి తేడా కూడా మనం ఇప్పుడు చూద్దాం. గమనించారా? అందుకని వాటిలో చేరొద్దంట. పైన 20వ వచనంలో చెప్పిన సంగతుల్లోకి మీరు చేరకూడదు. మరి ఏం చేయాలి? మీరు చేరకుండా యజమానుడు వాడుకునే పాత్రగా మీరు వాడబడాలి. ఎలా వాడబడాలి అంటే, ఆయన ఏమో చెప్పాడంటే, మీరు పవిత్రపరచబడి. చూసారా? బయట ఉన్నవన్నీ కూడా గొప్ప ఇల్లు, ఇవన్నీ కూడా అతి శ్రేష్టమైన సంగతులు. ఇదంతా ప్లాన్ కరెక్ట్గా. ఇది కనుక మన హృదయంలో లేకపోతే మనందరం మన సేవలను చూసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అసలు మన సేవ నిలబడుతుందా లేదా, మనం ప్రభువును కలుసుకోగలుగుతామా లేదా, ఒకవేళ నిలబడకపోతే కూలిపోద్దా, ఎప్పుడు కూలిపోద్ది, ఎలా కూలిపోద్ది, ఇవన్నీ కూడా అన్ని విషయాలు బట్టబయలవుతాయి. అయితే ఇక్కడ పౌలు తిమోతికి చెప్పేటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసము ద్వారా, పరిశుద్ధత ద్వారా జరిగిన సేవలకి, అలాంటి సేవలు ప్రారంభించబడి కొనసాగుతున్నప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటి సంఘాలను కూడా ఊపేస్తున్నాయి. అంటే పునాది మీద కట్టబడిన సంఘాలు కూడా ఆ రోజున ఆ జరిగే శ్రమలు కానివ్వండి, జరిగే పరిస్థితులు కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళని ఊపేస్తున్నాయి. ఈవెన్ ఆ పునాది మీద కట్టబడిన ఆ ఇంటికి కూడా గాలి, తుఫాన్లు, వరదలు వచ్చి కొట్టేటువంటి గడియలు. అప్పుడు పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, మనం కట్టిన పునాది, మనం కట్టిన ఇల్లు చాలా పరిశుద్ధమైంది. మన స్టాండర్డ్స్ చాలా క్వాలిటీ స్టాండర్డ్స్. ఈ గాలి తుఫాన్లకి కదిలేవి కావు. మన బిడ్డలు చెదిరిపోయేవాడు కాదు. కాబట్టి దేవుడు మనకు వేసిన పునాదుల్లో మనం ఆల్రెడీ కట్టబడ్డాము. కాబట్టి
మనం ఎక్కడ చెల్లించవలసినటువంటి అవసరత లేదు అనే విషయాన్ని వాక్యము ద్వారా రూఢిపరుస్తూ నడిపిస్తున్నాడు పౌలు తిమోతిని. ఒక సేవకునికి బోధిస్తున్న సంగతులవి గమనించారా? ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న భయం ఏంటంటే, ఎవరో దైవజనులు వచ్చి మన సంఘాన్ని గలిబిలి చేసి ఊపేసి ఎత్తుకెళ్ళిపోతారు, చీప్ చేస్తున్నారు. ఈ నొప్పులు ఎక్కువ మనకి. ఇప్పుడు అదే నొప్పుల్లో పౌలు ఉన్నాడు, తిమోతి కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ స్టాండర్డ్స్ యేసు క్రీస్తు దగ్గర ట్రైనింగ్ అయిన స్టాండర్డ్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే అపోస్తులుడైన పౌలు యేసయ్య దగ్గర ట్రైనింగ్ అయ్యి సేవ చేస్తున్న పరిపూర్ణమైన పరిశుద్ధుడు, దేవుని చేత పిలువబడి అంగీకరించబడిన వాళ్ళే ఊగిపోతున్నటువంటి దినాలు సేమ్ ఆ రోజున ఎలాగున్నాయో నౌ అట్ ఈ దినాల్లో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. సేమ్, ఏం చేంజ్. కానీ పౌలు యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే, నాయన యేసుక్రీస్తు వేసినటువంటి పునాదుల ద్వారా కట్టబడిన మన సంఘం ఎన్నడూ కూడా ఏ దుష్టుడు, ఏ దుర్బోధకుడు మన బిడ్డలను కానీ సంఘాన్ని కానీ చెదరగొట్టే దమ్ము లేదు. మనందరినీ కూడా కట్టింది దేవుడు ఆయన ఆత్మ ద్వారా, పరిశుద్ధమైన గుణముల ద్వారా ఈ సంఘాన్ని దేవుడు కట్టాడు. కాబట్టి ఇది ఆగిపోయే పరిచర్య కాదు, ఇది ఎన్ని పోరాటాల మధ్యైనా చక్కగా కొనసాగించేటువంటి పరిచర్య. ఇది దేవుని వలన కలిగినటువంటి సేవ. కాబట్టి తిమోతి, నువ్వెక్కడా డిస్టర్బ్ అవ్వడానికి వీల్లేదు. ధైర్యం తెచ్చుకో, నీ విశ్వాసాన్ని మరలా నూతనపరుచుకో. ఇదిగో పౌలునైనా నన్ను చూడు, ఇదిగో నాకు ముందుగా యేసయ్యను చూడు అని యేసు క్రీస్తును ప్రత్యక్షపరుస్తూ క్రీస్తులో ఉన్న సర్వసంపూర్ణమైన గుణములన్నీ కూడా అపోస్తులుడైన పౌలుని ఎలా నడిపించాయో, ఇంచుమించుగా అప్పటికి 30 నుంచి 35 సంవత్సరాల సేవ అనుభవం కలిగిన పరిశుద్ధుడు అపోస్తులుడైన పౌలు. గమనించారా? అంత అనుభవం కలిగినటువంటి పరిశుద్ధుడైన పౌలు తిమోతికి చెప్తున్న సంఘటన ఈ 20 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా నేర్చుకునేటప్పుడు ఈ స్టాండర్డ్స్ మనకి ఉన్నాయా లేవా? అసలు మన బోధకులు కానివ్వండి, మనకు సేవను నేర్పినటువంటి పరిశుద్ధులు కానివ్వండి, ఈ స్టాండర్డ్లో మనల్ని పెంచారా? మనం నేర్చుకున్నామా? అదే స్టాండర్డ్లో సేవ మనం చేస్తున్నామా? ఈ రోజుల్లో మనం బెదిరిపోతున్నామా, కన్ఫ్యూజ్ అవుతున్నామా, కంగారు పడుతున్నామా అని మనము స్వపరీక్ష చేసుకునే అవకాశాన్ని దేవాది దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ 2024లో ప్రతి మాసంలో జరిగే ఉపదేశాలన్నీ కూడా ఒరిజినల్, డూప్లికేట్లు అన్నీ కూడా ఎలా ఉంటాయో వాటన్నిటి విషయాల కొరకై చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధించి నడిపించును గాక. ఆమేన్. గమనించారా? ఇక్కడ టెక్స్ట్ లో ఉన్నటువంటి వ్యూని ముందుగా మీకు చెప్పారు, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు. ఇప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఒక్కొక్క అనుభవాన్ని చాలా జాగ్రత్తగా, అందులో ఉన్నటువంటి ఆత్మ నడిపింపు యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని చేత మనందరం బోధించబడి నడిపించబడదము గాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం 20వ వచనం ప్రారంభం నుంచి మనం చదువుకుందాం. గొప్ప ఇంటిలో, ఇప్పుడు చూడండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాకుండా కర్రవియు మట్టివియు కూడా ఉండును. గమనించండి. ఇప్పుడు ఇక్కడ చాలా వెళ్ళగలిగినటువంటి పాత్రలు ఉన్నాయి. ఒక పాత్ర ఏమో వెండి, ఒక పాత్ర వెండి, ఒక పాత్ర బంగారు. గమనించారా? అంటే వాటి మెటీరియల్ స్టేటస్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది.
మనందరికీ మన మనసు యొక్క ఊహ అంతా ఎలా ఉంటుందంటే ఆ మెటీరియల్ స్టేటస్లో ఆ విలువలను బట్టి మనం పోల్చుకుంటూ ఉంటాం. వాస్తవానికి అంటే బంగారం వెండి ఏమో దేవుని చేత మంచిగా వాడబడే పాత్రలో అని మన మనసు వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. వాస్తవానికి అసలు అది దానికి సంబంధించింది కానే కాదు. ఇక్కడ చూడండి, మట్టి కర్రవి ఇవి ఒకవేళ పనికిరానివేమో, లేకపోతే ఈ మట్టి కర్రవి కాలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి దేవుని చేత పనికిరాని సేవలు ఇలా ఉంటాయేమో అని అనిపిస్తుంది. నానా దయచేసి పడుకున్నట్టుగా కడుపు మాకండే కొంచెం నా మనసు రుచుకోవాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఉండండి. అందుకనే తినకుండా రావాలి. వాస్తవానికి ఉపదేశం వినాలంటే వీలైనంత వరకు ఉపవాసం ఉండి రావాలి. హాఫ్ ప్లేట్ మెయింటైన్ చేయాలి. సేవకులు ఎప్పుడు కూడా హాఫ్ ప్లేట్ మెయింటైన్ చేయాలి. ఫుల్ ప్లేట్ అసలు వాడదు. ఫుల్ ప్లేట్ని పట్ట కింద తగిలించామంటే అది కంపల్సరిగా దేవుడైపోతుంది. ఫుల్ ప్లేట్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. అంటే ఇక దానికోసమే నువ్వు బతుకుతావు. ఊరికే మనం ఏం చెయ్యక్కర్లా. మన ప్రవర్తనలోనే మనం దేనికి సంబంధించిన సేవకులమో కరెక్ట్గా ఆ సెన్సార్ని బట్టి కూడా చెప్పేయచ్చు. మీరు మాట్లాడుతున్న ఆ వొకాబులరీ ఉంటుంది కదా, భాషా విధానాన్ని బట్టి కూడా అసలు సేవలో క్వాలిటీ ఉందా లేదా అని కూడా పసిగట్టేయచ్చు, గుర్తుపట్టచ్చు. దీన్ని విమర్శనాత్మకంగా తీసుకోమాకండి, ఆలోచించండి. ఓహో ఇలా కూడా మనం పట్టుకోవచ్చా అనేది కూడా గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, గొప్ప ఇల్లు అనుంది. ఇక్కడ మనకి మ్యాటర్ అర్థం కావాలి. ఒక గొప్ప ఇల్లు దేవుని దృష్టికి ఎలా ఉంటుంది, లేకపోతే భూమండలం మీద మనుషుల దృష్టికి ఎలా ఉంటుంది. రెండు రకాల ఆలోచనలు ఖచ్చితంగా మనలో ఉండాలి. గొప్ప ఇల్లు అనే పదం ఎప్పుడు కూడా, గొప్ప అనే పదం జీవగ్రంథంలో రాయబడినప్పుడు అది ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు మనం గొప్ప అనేది వేరు, మన మనస్సాక్షికి గొప్పలో అనేది వేరు, దేవుని వాక్యం ద్వారా చెప్పబడే గొప్పతనం అనేది వేరు. ఈ గొప్పతనం అనేది ఇప్పుడు కూడా ఒక విలువను ఇచ్చేది, అంటే యోగ్యత లేని దానికి. రెండవది, ఆ గొప్పతనం అనేది ఫరెవర్, ఎప్పటికీ నిలిచి ఉండేదని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పదాలు భాషలో ఉన్నటువంటి విలువలు ఖచ్చితంగా మన హృదయానికి అర్థం కావాలి. ఏ పదానికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువతో అర్థం చేసుకుంటూ ఫాలో అయితే తప్ప ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి, ఆ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి, ఆ సందర్భంలో ఉన్నటువంటి విలువ మనకు అర్థం కాదు. లేకపోతే ఏమవుతామంటే ఎక్కడ విలువగా దేవుడు మాట్లాడుతున్నాడో అక్కడ తేలికగా మన ప్రయాణం సాగిపోతుంది. ఇప్పుడు చూడండి, వాగ్దానాలు మనకు తెలుసు. వాస్తవంగా వాగ్దానాలు అనేవి చాలా పెద్ద సంగతులు. అవి అంటే వాగ్దానం చేత మనం ఏ కార్యాలు భూమండలం మీద దేవుడు చేస్తాడో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. వాగ్దానం అనేది వాస్తవానికి దేవుడే మన పక్షంగా మాట ఇచ్చి అది నెరవేర్చేది. ఇప్పుడు చూడండి, మనం ఎంత సింపుల్గా తీసుకుంటామంటే ఒక చిలక జ్యోతిష్యులాగా జస్ట్ అక్కడ కార్డు తీసి చూసుకొని ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని చక్కలు కొట్టుకునే రకం. కాబట్టి ఇదిగా వాగ్దానం అనేది ఎలా ఉంటుందో, దేవుడు ఎవరికి ఇస్తాడో వాగ్దానానికి, వాగ్దానం ఇచ్చే దేవునికి మనకి ఎలాంటి రిలేషన్ కలిగి ఉంటుందో అది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పాస్ అయితే నీకు మంచి బైక్ కొనిస్తానంట. అంటే ఇక్కడ మనం ఏం జరుగుతుంది, బాబు నువ్వు నాకు నచ్చిన పని నువ్వు చేస్తే నేను నీకు మాట ఇస్తున్నాను, అది నీకు అనుగ్రహిస్తాను. ఇప్పుడు తండ్రి ఎప్పుడు కూడా తండ్రి పిల్లలకు ఉన్న రిలేషన్తోనే వాగ్దానాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు దారిపోయే ప్రతి ఒక్కరితో వాగ్దానం చేస్తారా, మాట ఇస్తారా? ఇప్పుడు కన్నా నా ఆస్తి నీకు ఇస్తాను, నేను రాసిస్తాను అని అంటాడా? అనడం. ఎందుకంటే ఒక వాగ్దానానికి బ్లడ్ రిలేషన్ ఉంటుంది. అలాగే దేవుడికి మనకి రిలేషన్తో కూడుకున్నది వాగ్దానం. ఊరికి ఎటు పట్టుకుని లటకం తీసి చూసి తిరుగులేదు అనుకునేది కాదు. వాస్తవానికి అంటే
దీని సబ్జెక్టు నేను ఆల్రెడీ చాలా టాపిక్స్ ఇచ్చాను. మీకు కావాలంటే నేను నా ఫోన్ నెంబర్ తీసుకోండి, పంపిస్తాను, ఫోన్ చేయి. అని మీకు ఆకలి అయితే పెట్టగలుగుతాను. నాకు తెలుసు అంటే పర్వాలేదు, దానికి నేను చేయగలిగింది ఏం లేదు. కాకపోతే ఇంకొంచెం వివరణ ఉంటుందేమో నాకు తెలుసు. మీకు తెలుసు, తెలియదని నేను కూడా అనడానికి నాకు ఆ జ్ఞానం నాకు సరిపోదు. ఓకే, తెలిసినా కూడా ఇంకొంచెం వివేకంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా రిలేషన్తో కూడా ఉంటుంది. ఒక వాగ్దానం తండ్రి మనకి ఇవ్వాలంటే మన నుంచి కూడా ఆయన ఆశించేవి కొన్ని ఉంటాయి. మన నుంచి ఆయన ఆశించేది మనం నెరవేర్చినప్పుడు ఆయన చేసిన వాగ్దానం మనలో నెరవేరుతుంది. అబ్రహాము వాగ్దానము ఓరిమి చేత సహించుకొని ఓరిమి చేత ఆ వాగ్దానము పొందెను అని రాయబడింది. వాగ్దాన ఫలము పొందెను అని రాయబడింది. గమనించారా? వాగ్దానమే కాదు, దాని ఫలము అంటే చెప్పిన మాట ప్రకారం దేవుడు చేసి చూపిస్తాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా పడితే అలాగా జరిగేది కాదు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? అపవాది దుర్బోధకుడిని ఎలా ప్రిపరేషన్ చేసి తీసుకొస్తాడంటే అదే ఒరిజినల్, జస్ట్ ఈజీగా ఇస్తాడు. అంటే ఈజీ ప్రాసెస్ చేస్తాడు. ఇప్పుడు భక్తిని చాలా ఈజీ ప్రాసెస్, గమనించారా? అలాగా దేవుని చేత అంగీకరించబడవు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. గొప్ప ఇల్లు అనేది చాలా విలువైంది. అక్కడ ఎలాంటిదంటే గొప్ప ఇల్లు అనేది ఎలా ఉంటుందంటే, నెంబర్ 1 మనం కావాలంటే కొంచెం 19 వచ్చిన కొంచెం చదివించండి, కొంచెం చెప్తారు. అయినను మళ్ళీ మెయిన్ కాంటెక్స్ట్ లో మనకి టైం సరిపోదు. అయినను 19 వచ్చిన చదివాను. అయినను దేవుని యొక్క స్థిరమైన, ఇప్పుడు చూడండి, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఆయన ఏమంటాడంటే ఒక ఇల్లు కట్టాలంటే, ఒక ఆత్మ సంబంధమైన మందిరం కట్టాలంటే పౌలు ఏమంటాడంటే దేవుడు వేసిన స్థిరమైన పునాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటకి మనం ప్రశ్నించుకోవచ్చు. ఇప్పుడు మన సంఘానికి యేసుక్రీస్తు పునాది వేస్తే ఇప్పుడు నీకెందుకు భయం? కొంచెం అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నీ పరిచర్యకు పునాది క్రీస్తు కనుక వేసుంటే, క్రీస్తు యేసుక్రీస్తు వేసిన పునాదిని ఈ ప్రపంచంలో ఎవడు కదిలిస్తాడు అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఒక్క మాటకి ఎన్ని అనుమానాలు జయించవచ్చో చూసుకోండి, పరీక్షించుకోండి. ఇప్పుడు పౌలు చెప్పేది కూడా అదే. తిమోతి కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు, తిమోతి అసలు మన పరిచర్యకి మన సంఘానికి పునాది ఎవరేసారో తెలిసిన? యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధ బండ మీద, ఆయన క్రీస్తు అనే బండ మీద పునాది వేసి పునాది మీద మనల్ని కట్టాడు. అసలు ఆయన చేత కట్టబడిన సంఘాన్ని ఎప్పుడు కదిలిస్తాడు? మళ్ళీ నీ మధ్యలో నీ కాపరాలేంటి? ఇవాళ సేవకుల్లో చాలా మంది కాపురాలు దాచుకుంటున్నారు. సంఘ పిల్లలు చూస్తే, అమ్మా ఎక్కడున్నారు, ఏ కోటలకి వెళ్ళారు, అక్కడికి ఎందుకు వెళ్ళారు? కెడుక్కోవలసిన అవసరం లేదు. నా ప్రభు ఎదుట నేను నిజమే చెప్తున్నానండి. నా సేవ 12 ఏళ్ళ నా సేవ, సుమారు ఇది 13వ సంవత్సరం, 2013లో నేను సేవకు వచ్చాను. ఒక్కరిని కూడా నేను 4 గొట్టాలు పెడతాను. 4 గొట్టాలు గుర్తి గన్ షాట్గా చెప్తాను, అయ్యా ఎవరైనా సరే ఏ దుర్బోధనైనా చేసి నా సంఘ పిల్లల్లో ఉన్న ఒక్కడిని మార్చుకొని చూద్దామంట. అర్థమైందా? ఎవడైనా నా దగ్గర నుంచి వాడు వెళ్ళిపోవడమే తప్ప దేవుని చేత పునాది వేయబడిన సంఘాన్ని ఎవడో ముట్టలేడు. దట్ ఈస్ రూల్ ఫ్రమ్ హెవెన్. ఇది మనకు సంబంధించింది కాదు. ఇట్ విల్ బి కేర్ అబౌట్ ద గాడ్. దేవుడే ఖచ్చితంగా వచ్చి కేర్ తీసుకుంటాడు. మనిద్దరం ఎంతమందిని కాపలాలు కాస్తాం చెప్పండి? మనిద్దరం ఎవరిని పిలుచుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టి బుద్ధి జ్ఞానం నేర్పగలుగుతాం? ఇవన్నీ భ్రమ. ఊరికే పునాది లేని వాళ్ళు చంచలమైపోయి కన్ఫ్యూజ్ అయిపోయేటువంటి, భ్రమపరిచేటువంటి దుర్బోధన చేత నడిపించబడే వాళ్ళు టెన్షన్ పడతా ఉంటారు. దేవుని మహాకృప, ఏ రోజు ఏ సమస్య వచ్చినా నేను నా గదిలోకి వెళ్ళి నా దేవునితో కలిసి పోరాటం నేర్చుకున్నాను తప్ప
ఏ విశ్వాస దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు ఎట్లా చేశారంట అని కూడా అడగనండి. ఏదైనా సందర్భం ఉంటే ఉపదేశంలో నుంచి చూపిస్తాను ఆడ బతుకుని. ఇదిగో వాక్యపు వెలుగులో మీరు చూసుకోండి. గమనించారా? వాక్యపు వెలుగులో మీరు చూసుకోండి. వాక్యం ఎలా చెప్తుంది, దీని ప్రకారం మీరు నడిపించబడండి అంతే. ఇష్టమైన వాళ్ళు వస్తారు, కష్టమైన వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళనివ్వండి. ఈ సేవ నాది కాదు. ఐ యామ్ ఏ సర్వెంట్. నేను ఒక పనివాడిని. దేవుడు నాకు అప్పగించిన పనిలో నమ్మకంగా నేను ఉన్నానా లేదా అనేది పరీక్షించుకోవాలి. అసలు నేను దేవుడు కోరుకున్న బోధకున్నా కాదా అనే సంగతి కూడా మనం ఖచ్చితంగా విమర్శించుకోవాలి. ఇప్పుడు తిమోతికి అదే చెప్తున్నాడు పౌలు. బాబు, అసలు మనకు వేసిన పునాది ఎవరు అనుకుంటున్నావు? నువ్వెందుకు చంచలం అయిపోతున్నావు? అసలు సంఘానికి పునాది ఎవరు వేస్తున్నారు, ఎవరు కడుతున్నారు, నీకెందుకు అనుమానం? అంటే ఇక్కడ జరుగుతున్న మోసం ఎక్కడ జరుగుతుందంటే, మనం చేసే సేవ మన భక్తి ద్వారా జరుగుతుందనే భ్రమ కాదు. నెవర్. అది ఎప్పటికీ జరగదు. మన భక్తి ద్వారా జరిగేది కాదు. మనలో నుంచి వచ్చేదంతా కూడా మృతమైనది. ఎందుకంటే మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. చచ్చిన దాని నుంచి జీవం రాదు. ఈ చచ్చిన దానిలో క్రీస్తు ఎంటర్ అయ్యాడు కాబట్టి క్రీస్తు ద్వారా జరిగే పరిచయం. నువ్వు నేను మనందరం కష్టపడడం వల్ల జరిగే సేవ కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పడిన శ్రమ అంతా నేను పడలేదు, నా యందు కృపయే శ్రమ పడింది. గమనించారా? నా యందు కృపే శ్రమ పడింది తప్ప నేను పడలేదు అని ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ పరిచర్యకి సంబంధించిన ఆ సంగతులన్నిటిలో నిన్ను నడిపించేది ఎవరు అంటే దేవుని ఆత్మే. ఎలా నడిపిస్తుంది అంటే ఇక్కడ 20-21 వచనంలో దేవుడు వాడుకునే పాత్ర పవిత్రమైనదై ఉండాలి. దిస్ ఇస్ ద రూల్ ఫ్రమ్ హెవెన్. ఇప్పుడు చూడండి, అంటే దేవుడు వాడుకునే పాత్ర ఎలా ఉంటుందంటే అది పరిశుద్ధమైనదైతే ఉంటేనే వాడుకుంటాడు. లేకపోతే దేవుడు వాడుకోడు అంటే ఖచ్చితంగా 100% వాడుకోడు. మరి ఇప్పుడు వాడుకునేది ఎవరు తెలిసిపోద్ది. ఇప్పుడు ఎవడో మనల్ని వాడుకుంటున్నాడో ఈ వాక్యపు వెలుగులో చూస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాం. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు ప్రేమతో మనం అర్థం చేసుకోవాలి, గ్రహింపు చేసుకోండి. ఇది 1-2 సార్లు మీరు పరిశోధించండి. ఇప్పుడు 21వ వచనంలోకి వచ్చేప్పటికి పైన వాటిలో చేరక, ఎందుకు వాటిలో చేరదు అంటున్నాడు? అక్కడ ఏమున్నాయి? బిడ్డ ఉన్నాయి, బంగారం ఉన్నాయి, మంచి కర్రవై ఉన్నాయి, మంచి మట్టి ఉన్నాయి. మట్టి గడ్డలో మహిమేశ్వరి నింపేశాడని మళ్ళీ దానికి సపోర్ట్ కూడా మనం వాక్యాలు తీసుకుంటాం. చూసారా? మన తెలివితేటలో అద్భుతమైన తెలివితేట అన్నమాట. అందుకనే మన తెలివితేటలు ఉంటాయనే ఆయన ప్రతి పదంలో చాలా క్వాలిటీగా చాలా జాగ్రత్తగా రాస్తాడు. ఆయన రాసిన పదాలలో ఆయన కొన్నిటిని వాడుకుంటానన్నాడు. ఏ కొన్నో చెప్పాలి అక్కడ. అంటే వెండిని వాడుకుంటానన్నాడా, లేకపోతే బంగారాన్ని వాడుకుంటానన్నాడా, లేకపోతే మట్టిని వాడుకుంటానన్నాడా, లేకపోతే ఆ కర్రవి వాడుకుంటానా అనేది డిక్లేర్ చేయాల. వాటిల్లో కొన్ని అన్నాడు. కొన్ని అంటే వేటిలో 21వ వచనంలో సంపూర్ణంగా చెప్తాడు. గమనించారా? ఎలా పడితే ఆయన అలా సేవ, ఎలా పడితే అలాగా సేవ జరగదో. దేవుడు ఏ పాత్రను పడితే ఆ పాత్రను వాడుకోడు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఒక దైవజనుడిగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజున నిజంగా దేవుని చేతిలో నువ్వు వాడబడాలంటే నీ సేవకు పునాది ఎవరో నీకు అర్థమై ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు పునాది ఎక్కడి నుంచి వచ్చిందో నీకు వెంటనే అర్థం కావాలా. గమనించారా? ఒకవేళ నీ పునాదుల గురించిన సంగతి, పరిచర్యల గురించిన సంగతి, నీ పునాది క్రీస్తా కాదా అనే సంగతి నీ మైండ్లో కనుక లేకపోతే ఖచ్చితంగా ఏమవుతుందో తెలిసిన? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఏమవుతుందో తెలిసిన? ఖచ్చితంగా నువ్వు భ్రమపరచబడి ఈ మనుషుల వైపు చూస్తూ వాడు మారలేదు, ఈడు మారలేదు, వాడికి పరిశుద్ధత లేదు, ఈడికి పరిశుద్ధత లేదు, నీ మనసులో టెన్షన్స్ పెరిగిపోయి
నీకు ఉయ్యాలు ఒకటమే సరిపోద్ది. నీ జీవితకాలం మొత్తం దినం టెన్షన్తో గడపడమే సరిపోదు. దినాలు పొట్టెగిరిపోయినట్టు ఎగిరిపోతే రిజల్ట్ చూస్తే ఏముండదు. నీకు సీక్రెట్ చెప్పనా? ఎగ్జాంపుల్, ఒక బంగారాన్ని కొన్నారండి. మనం 10-20 సంవత్సరాల క్రితం ఒక 1 కేజీ బంగారం కొన్నాం అనుకోండి. మంచిగా బంగారం కొన్న తర్వాత 20 ఏళ్ల తర్వాత ఒకవేళ ఆ బంగారాన్ని ఓపెన్ చేసి చూసుకొని వెళ్ళి అవసరానికి తాకట్టు పెట్టుకుందామని చెప్పి వెళ్ళి మన షాపులోకి వెళ్ళి అడిగామనుకోండి. అడిగిన తర్వాత అసలు ఆ బంగారం మొత్తం డూప్లికేట్ అని తెలిసిందనుకో, ఏంటి పరిస్థితి? ఏమన్నదో యుగయుగాలు ఆరని అగ్నిలో కూర్చొని మనం మాడుతున్నాం. ప్రభా నేను ట్యాక్స్ అన్నానయ్యా, ప్రభా నేను కొబ్బరి నూనె అమ్మానయ్యా. ఇవన్నీ చదవాలి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు వాడుకునే పాత్ర ఆ గొప్ప ఇంటిలో పునాది వేయబడిందే. కానీ ఈ పాత్రలన్నీ గొప్ప ఇంట్లోనే ఉన్నాయి. మళ్ళీ వెండి అక్కడే ఉన్నాయి, బంగారం అక్కడే ఉంది, మట్టి అక్కడే ఉన్నాయి, కర్ర అక్కడే ఉన్నాయి. మళ్ళీ వీటన్నిటిలో చేరదంటాడు. వీటన్నిటిలో చేరకుండా పవిత్రమైన పరిశుద్ధమైన పాత్రగా ఉంటే నేను నిన్ను వాడుకుంటాను అంటే ఇప్పుడు అర్థమేంటి చెప్పండి? అంటే ఎవడైతే పరిశుద్ధుడై పాపం లేని జీవితం చేయడానికి ఇష్టపడి వస్తాడో వాడిని పరిశుద్ధపరుచుకొని దేవుడు తన సేవలో వాడుకుంటాడు. నువ్వు బంగారం అని కటింగ్లు కొట్టు, నేను వెండిని, నేను రెవరెండిని, నేను 32ని, నేను చించుకునే 2ని అని ఎన్ని అన్నా కూడా ప్రభు దగ్గరికి వెళ్ళేపాటికి అయ్యా ఈ బంగారం డూప్లికేట్ రా అంటాడు. గమనించారా కొడుక? ఇది డూప్లికేట్ కొడుక. పరిశుద్ధతలో నుంచి వచ్చిన పాత్రను మాత్రమే నేను వాడుకున్నాను. మిమ్మల్ని ఎవరు వాడుకున్నారో, మీరు టచ్ అన్నారో బొచ్చు అన్నారో మరి ఏమన్నారో అని నాకు తెలియదు బాబు. నా ప్రభువా నీ నామములో అసలు ప్రవచించాం అన్నా. ప్రభువా దెయ్యాన్ని కూడా వెళ్ళగొట్టాం అన్నాడు. ప్రభువా లోన్లు కూడా పెట్టి పెద్ద షెడ్డు అద్దెకి తీసుకొని పెద్ద షెడ్డు కట్టి లోన్లు వడ్డీలు పెట్టి కట్టి సేవ చేసేనయ్యా. 36 బ్రాంచీలు కట్టానయ్యా. అన్ని రాష్ట్రాల్లో, అమెరికాలో 175 దేశాల్లో నా పరిచయం ఉందయ్యా అంటే అసలు నీకే ఎంట్రన్స్ లేదురా అంటున్నాడు. ఎందుకు? నువ్వు తెచ్చుకున్న బంగారం డూప్లికేట్ అబ్బాయి. నువ్వు తెచ్చుకున్న బంగారం డూప్లికేట్. నువ్వు తెచ్చుకున్నది ఏదో పరీక్షించుకోవాలా, కనీసం ఒకసారి టెస్ట్ చేయించుకోవాలిగా. ఇప్పుడు కొన్న బంగారం ఇప్పుడు ఏదో ఐఎస్ఐ ఏదో మిషన్లు వచ్చినాయి. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అనమాట. ఇంకా సొత్తులు ఎప్పుడో పెట్టుంటాడు, ఎక్కడో పెట్టే ఉంటుంది, పెట్టుకోండి అంటే మనం కూడా ఆ బాబతే నాతో సహా. అంటే నేను పెట్టుకోవడం కాదు, పీకి ఇచ్చేసాను నా అన్ని పీకి ఇచ్చేసాను, మంచి పెట్టేసాను. మా అమ్మగారికి 16 లక్షల రూపాయలు పక్కన ఉంటే నవ్వుతూ పంచిపెట్టి దేవుడి మహాకృప. అందుకనే మనల్ని ఇప్పుడు సేవకులు కూడా మనకి దేనికి? వాస్తవానికి సేవకులు పోవడానికి వచ్చిన 100 రూపాయలు ఇవ్వడానికి కాదు, లేకపోతే మీకు ఏదో కానుకలు ఇద్దాం రండి అంటానికి కాదు, లేకపోతే మీకు ఏదో బట్టలు పెడతాం రండి. ఇదంతా మాయ. ఇది శరీరం ప్రేమ. ఇదంతా ఏంటో తెలిసిన పులిసిన పిండి. నువ్వు ఎరగకుండా వచ్చే పులిసిన పిండి చూపిస్తా. ఇది చాలా మంది అదే సేవకుల్ని కనపడదు తప్పేమో నేను అంటాను. ముందర నిన్ను వాడుకునే పాత్ర పరిశుద్ధమైంది కాదు చూసుకో. ముందర నువ్వు కొన్న బంగారం పరీక్షకు నిలబడాలి. అర్థమవుతుందండి? పరీక్షకు నిలబడాలి. నువ్వు పరీక్షకు నిలబడినప్పుడు అసలు నీకు ఆధారం ఏముండదు, విశ్వాసానికి ఆధారం ఏముండదు, దిక్కు దివాణా ఉండదు. దిక్కు దివాణా ఏమీ లేకుండా నువ్వు పరీక్షించబడినప్పుడు అప్పుడు దేవుడు కోరుకున్న దేవుడు వాడుకునే పాత్ర అవుతావు. ఎట్టబడితట ఏ పాత్ర పడితే ఆ పాత్ర ఆయన వాడుకోడు. అబ్రహాము నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు నుంచున్నాడు మయ్య, మహానుభావుడు, మహాపరిశుద్ధుడు. చూసారా? అందుకని మన తరం మొత్తానికి ఆయన హెడ్. బాబు విశ్వాసులు తండ్రి ఆయనే. ఏం మనగలండి.
ఆయన గుణాలు ఒక అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం 11 నెలలు చెప్పారండి. ఎప్పుడు కరోనా టైంలో చెప్పారు. 11 నెలలు చెప్పిన తరగలా నాకు తొమ్మిది ముందుకు వచ్చేయి ఉబ్బి నా ప్రాణం దేహం అసలు ఏం లేదు, పొయ్యి మీద పెడితే ఉడికినట్టు ఉడికేది. తట్టుకోలేక పడిపోయేవాడిని ఒకసారి. అంటే అంతలా ఉండేది. అదేంటి ప్రభు అనిపించేది. ఏ రోజు చూసినా నూతన ప్రకటనలే. చాలా ఆశ్చర్యపోయేవాడిని. కనుక అందుకే నాకు అనిపించేది, ఒక అబ్రహామును దేవుడు ఎందుకు విశ్వాసులు తండ్రిగా పెట్టాడు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పాత నిబంధనతో వదిలేడు. అబ్రహాంని తీసుకొచ్చి కొత్త నిబంధన మొత్తానికి పెట్టేశాడు. మళ్ళీ ఎడిదిరిగిన అబ్రహాం సంతానం అవ్వకపోతే మనకు దిక్కు లేదు, దివాణా లేదు. ఇప్పుడు అబ్రహాం సంతానం అంటే అబ్రహాంకు ఒక నీతిలో మనకు ఒక నీతే? అట్లే ఉండదు. ఎడిదిరిగినా మళ్ళీ ఆయనలో ఉన్నటువంటి గుణాలు, ఆయనకు ఉన్నటువంటి త్యాగం, ఆయనకు ఉన్నటువంటి వైరాగ్యం ఇవన్నీ మనలో ఉండి తీరాల్సిందే. దేవుని మహాకృప మనల్ని ఒంగోలు దైవజనులను దేవుని ఆత్మ ప్రేమించిందండి. నేను నిజంగా చెప్పగలను. దేవుని నిజమే చెప్తున్నాను. ఈ కోట కొరకు ప్రార్థన ఒకరోజు కాదు, 5-6 సంవత్సరాల క్రితం సంగతి. నిజంగా ఆయన ఆశ నెరవేర్చుకోవడానికి వీరుడైన మా సురేష్ పాస్ గారు ఆయన ఏం తింటున్నాడో నిజంగా అయ్యా, ఆయనకి ఎన్ని పరిస్థితుల్లో నాకు తెలియదు, కానీ ఆయన బలహీనుడో బలవంతుడో నాకు తెలియదు, కానీ అసలు ఎన్నిక లేని ఆయన్ని, ఏ దిక్కు లేని ఆయన్ని నుంచోబెట్టుకున్నాడు దేవుడు. నేను సురేష్ అయ్యను బట్టి కృతజ్ఞతగా స్తుతిస్తున్నాను. చూడండి, ఆ ఒక్క దైవజనుడి త్యాగమే మనందరూ చిన్న కోటంగా 10 మందిగా కూర్చొని ఉపదేశం ద్వారా వాక్యపు వెలుగులో మన బ్రతుకులను అడుక్కోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అందుకని మనకున్న విశ్వాసం, మనకున్న పరిశుద్ధత మొత్తం పరీక్షించుకోవడానికి మాత్రమే మనం ఇది ఒక హాస్పిటల్ లాంటి ట్రీట్మెంట్ అన్నమాట. ఇక్కడికి వచ్చి ప్రతి రోజు నెలలో ఒక్క రోజు, ఇది కూడా మళ్ళీ ఆఫర్ చూడండి, ఒక్కొక్కడ బాంబులు వేస్తున్నారంట. అంటే 2 అయిపోయింది, 3 అయిపోయినా వదల్లా ఏం చేద్దాం మరి? ఎవరో ఆ మహానుభావులు, మరి వాడు దొరికితే కాళ్ళకు నమస్కారం పెడదాం. మరి సురేష్ గారు చెప్తే ఆడ కాళ్ళకు నమస్కారం పెట్టి సాగిరి పడదాం అనిపిస్తుంది. ఏమంటే మనల్ని తిద్ది బాగు చేసే పరిశుద్ధులు దొరికితే మనం పండగ చేసుకోవాలంటే పండగ చేసుకోవాలి. అది పండగ అంటే 2024 పండగ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక దినాన్ని పురస్కరించుకొని చేసేది ఏది కూడా పరలోకం అంగీకరించదో వితౌట్ జీసస్. ఇప్పుడు చూడండి, కొత్త సంవత్సరం అనే పేరుతో నువ్వు శుద్ధీకరించుకున్నా, కొత్త సంవత్సరం పేరుతో నేను మారు మనసు పొందుతానన్నా, కొత్త సంవత్సరం పేరుతో నేను బాప్తిసాలు తీసుకుంటానన్నా, ఇవి ఏవి ప్రభు చేత అంగీకరించబడవు. నువ్వు ఒక దినాన్ని హైలైట్ చేస్తూ ఒక రోజుకు విలువిచ్చి చేసే కార్యక్రమాలు ఒక్కటి కూడా చెల్లదు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ విమర్శిస్తున్నా. దేవుని ఎదుట సత్యం చెప్తున్నాను. నా గుండెల్లో ఉన్న బాధను కూడా అర్థం చేసుకోండి. ఒక దినం కాదు, క్రీస్తు ఎంటర్ అవ్వకముందు నీకు పండగలు దినాలు. యేసు క్రీస్తు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడు ఈ లోకంలోకి, ఇక నీకు పండగైనా క్రీస్తే, విశ్వాసమైనా క్రీస్తే, మారు మనసైనా క్రీస్తే, బాప్తిస్మైనా క్రీస్తే, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమైన క్రీస్తే, కళ అయినా దర్శనమైన, మొత్తం విత్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు నామాన్ని బట్టి నువ్వు ఏది చేస్తే అది అంగీకరించబడుతుంది. ఆయన పక్కన పెట్టి క్రిస్టమాస్ అన్నావా, నువ్వు మాసం అయిపోతావు. అర్థమవుతుందా? అందుకనే తండ్రిగా ఇక్కడ మనం గమనించవలసినటువంటి సత్యాన్ని చాలా సూటిగా గమనించాలి. ఇప్పుడు పౌలు తిమోతికి చెప్తున్నాడు. 19 కంటిన్యూ చేయండి నాన్న. ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు ప్రభువు నామమును చూడండి ఒప్పుకును ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అన్నది దానికి ముద్రగా ఉన్నది. రైట్. చూడండి నాన్న, ఇక్కడ 19వ వచనంలో 2 రీజన్స్ చెప్పాడు. అతి ప్రాముఖ్యమైనటువంటి 2 రీజన్స్ ఏమన్నాయంటే, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇప్పుడు గమనించారా?
ఎవరి యొక్క పునాదంట? బైక్ బైక్ నేను అడుగుతున్నాను, మనకి మన సంఘానికి దేవుని యొక్క పునాది ఉంది అని నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు మరి వడ్డీలో చీటీలో హల్లెలూయా అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎన్ని పనికిరావండి, ఇదే పులిసిన పిండండి. పదాజ్ఞలు పాటించు. పులిసిన పిండిని పట్టుకోగలిగిన దొంగ ఎవరు ఉండదంటే ఒక ప్రతిష్ట దేహానికి ఉంటుంది. లోకంలో అన్నిటినీ విడిచిపెట్టి దేవుణ్ణి దిక్కుగా చేసుకున్న వాడి దగ్గర మొత్తం మన అవతారం, మనకు ఉన్నటువంటి గుణలక్షణాలు మొత్తం అక్కడ రెడ్ హ్యాండెడ్ వెళ్ళిపోతే, పరిశుద్ధులు ఒకళ్ళు ఖచ్చితంగా నీ సేవను సర్టిఫై చేయాలి. ఒక సాక్ష్యం నీకు ఉండాలి. ఒక ప్రతిష్ఠితుడు, లోకానికి పాపానికి పనికి రాని ఒక ప్రతిష్ఠితుడు, బూడిదిగా మార్చబడినవాడు, దేవుని చేత అంగీకరించబడినవాడు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. ఇవన్నీ వస్తాయండి. మనం ఈ సంవత్సరం వీటన్నిటిని తలపోసుకుందాం. ఇవన్నీ ఉపదేశంలో ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూసుకుందాం మనల్ని మనం. అలా కనుక జరగకపోతే కంప్లీట్గా డూప్లికేట్. ఇప్పుడు చూడండి, పౌలు ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడికి ఏం చెప్తున్నాడు చూడండి. బాబు, దేవుని చేత వెయ్యబడిన పునాది. ఎంత హై స్టాండర్డ్ అండి. ఇప్పుడు దేవుని చేత వేయబడిన పునాదిని ఎవడు కదిలించగలడు ప్రపంచంలో చెప్పండి? అసలు దాన్ని ముట్టి కదిలించి ఓడవేయగలిగిన దమ్ము ఎప్పటికీ లేదు. ఎందుకంటే ఆయనే కేర్ తీసుకుంటాడు. నా మాట అర్థమైందని నేను అనుకున్నాను. యోహాను సువార్తలు అంటాడు, నా చేతిలో నుండి నా గొర్రెల్ని ఎవ్వరూ విడిపించలేరు, అలాగే నా తండ్రి చేతిలో కూడా. యోహాను సువార్తలు 6లో ఉంటుందా? 6 7. నా తండ్రి చేతుల్లో నుంచి కూడా ఎవ్వడూ అపహరించలేదు. చూడండి, ఇద్దరు ప్రొడక్షన్ అండి. ప్రొడక్ట్ చేస్తున్నాడు ఇద్దరు. ఎవరు? క్రీస్తు ప్రొడక్ట్ చేస్తున్నాడు, ఆ తండ్రి ప్రొడక్ట్ చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ప్రొడక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే సంఘాన్ని రాకడ వరకు ముద్రించాడంట పరిశుద్ధాత్మ. ఇప్పుడు చూడండి, ముగ్గురు యొక్క సెక్యూరిటీతో ఉండేటువంటిది సంఘం. ధైర్యం తెచ్చుకోండి దైవజనులారా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిండు హృదయంతో చెప్తున్నాను, మిమ్మల్ని, మీ సంఘాన్ని, పరిచర్యల్ని దేవుని చేత పునాది వేయబడినది. మీ కేర్ఫుల్. ఆ పదం ఏంటంటే తిమోతిని పౌలు అసలు ఎలా రేపుతున్నాడు చూడండి. ఏ రీజన్స్ చూపించి రేపుతున్నాడు చూడండి. ఇదే విశ్వాసపు శబ్దాలు మన బిడ్డలతో కూడా మాట్లాడు. నానా, నువ్వు సంఘముగా, సంఘం అంటే సంఘానికి ఉన్న గుణాలు ఏముంటాయి? సంఘానికి ఉన్న గుణాలు ఏంటి? మచ్చ, డాగు, కళంకం, ముడత, అవన్నీ ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 27 నుంచా చదవండి. చదివితే బాగుంటుందిలే. మరి 2 గంటలకు కూర్చోడానికి మాత్రం నన్ను బెదిరించి మాకండి ప్లీజ్. కొంచెం దయతో నన్ను కనికరి పడండి. 5:27 చదవండి. 27 గారు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘాన్ని ఏం చేశాడంట? ప్రేమించి దేవుని చేత ప్రేమించబడినది సంఘం. ప్రైజ్ ది లార్డ్. సంఘం కొరకు ప్రాణం పెట్టేస్తాడా పెట్టడా? అర్థమైందా మీకు? సంఘం కొరకు ఇప్పుడు నిజంగా నీ సంఘం కనుక, లేకపోతే మన సంఘం యేసయ్య పునాది వేస్తే ఆ పునాది మీద కట్టబడిన ఆ సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టి కాపాడుకుంటాడు. దేవుని చేత ప్రేమించబడిన సంఘం, నువ్వైనా నేనైనా, మనకు అనుగ్రహించబడినటువంటి బిడ్డలైనా దేవుని చేత ప్రేమించబడిన వాడము. నేను చెప్తున్నాను, ఈ మనసు మీ గుండెల్లో పెట్టుకుని సేవ చేయండి. ఎవడొచ్చి కదిలిస్తాడో చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నువ్వు నీ సంఘానికి కాపలా కడితే నీకు భయం. ఎందుకో తెలిసిన? నీ సంఘం కొరకు నువ్వు ప్రాణం పెట్టలేవు. అపోస్తులు సంఘం కొరకు ప్రాణం పెట్టారు. సంఘం కూడా
పరిశుద్ధుల కొరకు ప్రాణం పెట్టడానికి తెగించారు. ఎన్నో రుజువులు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, చాలా రుజువులు నేను చూపించగలను. మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను అటు వెళ్ళలేకపోతున్నాను మధ్య మధ్యలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ఆయన ఏమంటాడు చూడండి, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను. మహిమ కలిగిందంట. సంఘం అంటే మహిమ కలిగిందంటే అర్థం ఏంటి? మహిమ అంటే పాపం లేని జీవితం, లేకపోతే మరణం లేని జీవితం. అర్థమైందా? నిత్యానిత్యములు జీవించేటువంటి జీవితం, నిత్యత్వపు జీవితం మహిమ. మహిమ అంటే తండ్రి మాత్రమే నిత్యమైన మహిమలో ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆ మహిమను తీసుకొచ్చి సంఘానికి ఇచ్చాడు. కాబట్టి ఎన్ని ప్రొడక్ట్ చేసి వాటిని భద్రపరుస్తున్నాడో, కనీసం మనకి ఆ బ్రెయిన్ కూడా లేకపోతే మనమే కన్ఫ్యూజ్ అయిపోయి మన గోతులు మనమే తీసుకుంటాం. సంఘాన్ని ఎప్పుడు కూడా దేవుడు కడతాడు, దేవుడు కాపాడుకుంటాడు. సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఆయన, నువ్వు నేను కాదు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మచ్చ, డాగు, కళంకం, ముడత మహిమ అది ఎట్టిదైనను లేకుండా పరిశుద్ధమైనది గాను మహిమ గల సంఘము గాను వాక్యము చేత ఉదక స్నానం చేయబడింది గాను దాన్ని పవిత్రపరిచి చూసారా పరిశుద్ధపరచటకై. సంఘాన్ని పరిశుద్ధపరిచేది ఎవరు? నువ్వు నేను. నువ్వు పరిశుద్ధమైన జీవితం చేయరా అబ్బాయి, నువ్వు పరిశుద్ధమైన జీవితం. మనందరం ఎంత వాగినా ఆడు పరిశుద్ధ జీవితం చేయడు. పరిశుద్ధ జీవితం చేయడానికి పరిశుద్ధపరిచేది ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు పోయి వాడు పరిశుద్ధ జీవితం చేయట్లేదంటే మనం పోయి ఎక్కడికి వెళ్ళి అడవాలా? అయ్యా పలానా కుటుంబం పరిశుద్ధమైన జీవితం చేయట్లా, మరి వాడి మీద నువ్వు కనికరం ఎప్పుడు పడతావు? వాడు పరిశుద్ధమైన జీవితం చేస్తూ నా కళ్ళ ముందర కనపడాలా? మరి వాడి విషయం ఏంటి? నేను ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడడం వాడి కోసం, నువ్వు దిద్దుతావా దిద్దవా, వాడిని పరిశుద్ధపరుస్తావా లేదా అని మనం ప్రార్థన చేయాలా. మన గదిలోకి వెళ్ళి, అయ్యా నువ్వు కోరుకున్న పరిశుద్ధత, పలానా కుటుంబం, పలానా యవనస్తులు, పలానా తల్లి, పలానా యవన బిడ్డలు, పలానా పిల్లలు పరిశుద్ధమైన జీవితం చేయలేకపోతున్నారు. ప్రభా నువ్వు ఇంకా కనికర పడలేదా? అయ్యా నా పిల్లలను నువ్వు కనికర పడకపోతే వాళ్ళు పరిశుద్ధులు ఎట్టవుతారు? నువ్వు పవిత్రపరచకపోతే వాళ్ళు పరిశుద్ధమైన జీవితం ఎలా చేస్తారు? ఇది కదా మనం మొరపెట్టాల్సింది. అర్థమవుతుందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టి మన ప్రార్థనలు అవునా? ఈ ప్రార్థనలు అంటే అక్కడ ఏరుకొచ్చారో మరి ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారు? ఈ బాధలు ఎందు ఆయన అంటాడు, మొదట నా రాజ్యం నా నీతిని మీరు వెతకండి, నీకు కావలసింది నేనెత్తాను కదా, నీకేంది అంత బాధ? ఇప్పుడు నిన్నడిగి సూర్యుని చంద్రుని ఇచ్చాడా దేవుడు? నిన్నడిగి నీకు ఆరోగ్యం ఇచ్చాడా? నిన్నడిగి నీకు ముక్కును చెవులు ఇచ్చాడా? నిన్నడిగి నీకు వయసుతో పాటు చక్కగా హైట్ వెయిట్ పెరిగేటట్టు ఆయన నడిపించాడా? నిన్నడిగి ఆయన పెంచుతున్నాడా? అన్నీ ఆయనే ఉచితంగా ఇస్తున్నాడు. ఇప్పుడు సంఘాన్ని పవిత్రపరిచేది ఎవరు? నువ్వు నీ ప్రసంగమా? కాదు. దేవుడు కనికరం పడితే ఆ కనికరం ద్వారా, అంటే ఇంకా పిల్లల మీదకి దేవుని కనికరం రాలేదని అర్థం. వాడు తాగుడు మానట్లేదంటే అర్థం ఏంటి? వాడు సినిమాలు మానట్లేదంటే అర్థం ఏంటి? ఇంకా దేవుడు వాడిని కనికరించలా, దేవుడు వాడిని పట్టించుకొని వాడిని విడిపించలా. ఆ పని చెయ్యాలంటే మనము దేవుని సన్నిధిలో అంగలార్చాలి. ఒక్కొక్క పేరుని ఎత్తి పట్టుకొని, ప్రభా నువ్వు కృప చూపించకపోతే వాడు మారడయ్యా అని మనం బతిలాడుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనందరం ఏమని, సేవకులందరూ ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? మనందరం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభు నన్ను వాడుకో, నన్ను వాడుకో. కాదు, నన్ను వాడుకో కాదు, నన్ను పరిశుద్ధపరచు. కొంచెం హుషారుగా ఉందా? ఏమో కొంచెం మంచి పదం విన్నప్పుడు సంతోషించండి నాన్న. పిల్లలు డల్గా ఉంటే చెప్పే తండ్రికి కూడా కొంచెం నీరసం అవుతుంది.
చూడండి, మనం ఏమని అడుగుతాం? మనం అడిగే విషయాలంటే నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో. ఆయన అంటాడు, ఇక్కడ చదివిన ఈ టెక్స్ట్ లో మనం ఏం చూసాం? ఈ 19, 20, 21 వచనాల్లో మనం ఏం చూసాం? ఆయన పవిత్రపరచబడిన పాత్రను, పరిశుద్ధపరచబడిన పాత్రను మాత్రమే జీవము గల దేవుడు వాడుకుంటాడు. అయ్యా కుర్చీలో ఉంటే ఇవ్వండి, ఎక్కడన్నా ఖాళీ ఉంటే. అయ్యా ఇక్కడ కూడా ఒక కుర్చీ ఉంది చూడండి, ఎదురు 2 ఉన్నాయి. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం అందరూ హుషారుగా ఉందామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం పెద్ద గొంతుతో చెప్తే సూపర్ అయిపోతా. హల్లెలూయా. 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 రైట్. కొంచెం హుషారుగా ఉన్నాయి, ఎందుకంటే కొంచెం పంపొస్తుందని చెప్తున్నాను. రైట్. ఇప్పుడు కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవుడు ఎవరిని వాడుకుంటానన్నాడు? పరిశుద్ధపరచబడిన పాత్రను వాడుకుంటానన్నాడు. ఎవరిని పడితే ఆయన వాడుకోడు. ఆయన గమనించారా? ఒకటి. ఇప్పుడు చూడండి, పునాది గురించి 2 మాటలు చెప్పి కొంచెం మెయిన్ టెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. 19, 20, 21లోకి వెళ్దాం. చూడండి 19 మళ్ళీ కంటిన్యూ చేయండి నాన్న. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇప్పుడు అది ఎక్కడో కదల్చబడదు. దేవుడు వేసిన పునాది మన జీవితానికి కానీ, మన సేవకు కానీ, లేకపోతే మన సంఘానికి కానీ దేవుడి కనుక పునాది వేస్తే అది ఫర్ ఎవర్, ఎప్పటికీ నిలకడగా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత నీ గర్భాన పిల్లలు పుడతారు, వాళ్ళు గొప్ప సేవ చేస్తారు. ఆ సేవ ఆగదు. భూమి ఉన్నంత వరకు ఆ సేవ నడుస్తుంది. అంటే ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, అసలు మనకేసిన పునాది ఎవడు వేసాడు అన్నది తెలియాలి. అయ్యా నా మాట అర్థమైందా లేదా? ఇప్పుడు మనకు వేసిన పునాది డూప్లికేట్ వాడు వేసాడా, ఒరిజినల్ వాడు వేసాడా? మనకెట్లా తెలిసింది? దేవుని చేత పరిశుద్ధపరచబడిన వాడు పునాది వేసాడా, ఎవరు వేశారు? మనకెట్లా తెలిసింది? అయ్యా ఒక కుర్చీ ఉండాలన్నా కుర్చీలోనే. రైట్. లంచ్ టైం వచ్చింది. రైట్. సరే, కారణాలు ఏమో ఉంటాయండి. కొంచెం నా నోరు దోల, నన్ను కొంచెం సహించుకోండి. కోటమైన తర్వాత కొట్టండి, పర్లేదు. ఏం పర్లేదు, ఏం చేద్దాం? వచ్చిన మాట్లాడడానికి ఏం లేదంటే ఎట్లా చేసాడుగా. అరే నేను అప్పగించాడురా, అలా నాయన వచ్చి ఒక కూర్చోడు మూతి మీదంటే నోరు మూసుకోమంటమే. వాగి పొళ్ళు పెద్దలని పోట్లు కొడతాడు. అది ఈ పొళ్ళంతా కూడా మంచి తిట్టగా ఉయ్యాలుగుతూ ఉంటాయి. నా పొళ్ళన్నీ మంచి ఉయ్యాల యాక్సిడెంట్లు అయ్యి అదనమాట. కాబట్టి ఈరోజు ఉదయం అసలు నేను లేచే బట్టికి నా నోరు పొళ్ళంతా పోటు వచ్చేసింది. ఈ తాటంటే కలర్లో పెయిన్ ఎక్కువ అయిపోదు. రైట్. దేవుడు ఇప్పుడు ఉపదేశం చేయడానికి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, స్థిరమైన పునాది. రైట్. ఇప్పుడు చూడండి, ఆయన ఏమన్నాడంటే, మీకు ఆల్రెడీ మీరు కదలని స్థిరమైన పునాది నిలకడగా ఉండేది దేవుడు మీకు ఇచ్చాడు. అది ఎవరి ద్వారా ఎలా ఇచ్చాడు అనేది మనకు తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రభువు నామమును ఒప్పుకొను. ఆగుడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువు. ఎవరు వేస్తున్నారు పునాదులు ఏంటో ఒకసారి చూసి 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువునానా. దేవుడు నాకు అనుగ్రహించిన, ఇప్పుడు చూడండి, దేవుడు నాకు అనుగ్రహించిన ఈ పరిచర్య అనుగ్రహం ద్వారా వచ్చింది. అంటే ఆయన చేస్తే వచ్చింది కాదు. ఆయన భక్తిని బట్టి, పౌలు భక్తిని బట్టి దేవుడు పరిచయం ఎవరా? దేవుడు అనుగ్రహం ద్వారా వచ్చేది. గుర్తుపట్టారా? చూడండి, వెలికేసేది క్రమంలో సేవ చేయాలన్నా కూడా దేవుని అనుగ్రహం పొందిన వాళ్ళు మాత్రమే. హేగేలు, నాజీరు చేయబడిన వాళ్ళు, నపుంసకులు, వీళ్ళంతా ఎవరంటే దేవుని చేత అనుగ్రహం పొందిన వాళ్ళు మాత్రమే లోకం నుండి వేరై ప్రత్యేకమైన జీవితం చేస్తారు.
అంటే ఇప్పుడు సేవ కూడా అనుగ్రహం ద్వారా రావాలి. సేవ అంటే రాబోయే సెక్షన్లో మనం అన్ని వివరంగా తెలుసుకుందాం. మన ప్రేరేపణ ఎలా ఉంటుంది, దేవుని ఆత్మ నడిపింపు యొక్క ప్రేరేపణ ద్వారా జరిగే సేవ ఎట్లుంటుంది, అపోస్తులు వేసిన పునాదుల ద్వారా కట్టబడిన సేవలు ఎలా ఉంటాయి, ఈ రోజున జరిగే సేవలు ఎలా ఉంటాయి, మొత్తం ఒక్కొక్కటి విడదీసి మొత్తం చూపిస్తా. మనం ప్రభు చేత బోధించబడి నేర్చుకుందాము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున చూడండి, అనుగ్రహం ఎప్పుడు కూడా దేవుని కృప ద్వారా పొందుకునేది. అంటే కృప అంటే మన అర్హతను బట్టి పొందుకునేది కాదు. కృప అంటే భావాలు చాలా అర్థాలు ఉన్నాయండి. నేను చాలా అర్థాలు తీసాను లేఖనాల్లో. చాలా సబ్జెక్ట్ ఒక రోజు కృపను గురించి చెప్పాల్సి వచ్చి ఆ కృప యొక్క భావం గురించి నేను చాలా వెతికాను. అంటే దగ్గర ఒక 4-5 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. కాబట్టి సందర్భానుసారంగా కృప యొక్క అర్థాన్ని తీసుకోవాలి. రైట్. ఇప్పుడు కృప ద్వారా ఏం జరిగిందంట, నేను నేర్పరి అనుగ్రహించబడింది. నేను నేర్పరి అయిన, ఇప్పుడు చూడండి, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఇప్పుడు చూడండి, పునాది వేయాలంటే నేర్పరి కావాలంట. అంటే ఎక్స్పీరియన్స్, అనుభవ జ్ఞానము. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి ఏమని రాయబడిందంటే, ఆయన యొక్క అనుభవ జ్ఞానము ద్వారా ప్రజలను విమోచించెను అని రాయబడింది. గమనించారా? అంటే అంటే యేసుక్రీస్తులో ఉన్న అనుభవ జ్ఞానం ద్వారా, కృప ద్వారా ఆ మంచి శిల్పకారుని వలె యేసుక్రీస్తు యొక్క చేతిలో తయారు చేయబడ్డాడు అపోస్తలుడైన పౌలు. గమనించారా? మీరు కావాలంటే యెషయా పుస్తకం 53:10 చూడండి. ఆయన తన అనుభవ జ్ఞానం 11 వచ్చిన అనుకుంటాను, చదవండి. 11 వచ్చిన చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనుభవంతో కూడిన జ్ఞానం ఎక్కడుంది చూడండి. మహిమనేమో మనంతరంగా హృదయంలో ఉంటది. ఆ మహిమ యొక్క గుణాలు అనుభవ జ్ఞానంలో మన రక్త మాంసాల్లో పనిచేస్తుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దైవ సంపూర్ణుడు, దైవత్వంలో ఉన్న సర్వపరిపూర్ణుడు, ప్లస్ ఆ దైవ పరిపూర్ణతలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా రక్త మాంసాలలో మనకు ప్రత్యక్షపరిచాడు. అంటే ఆయన సంపూర్ణ దేవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే 2 భాగాలు చేయకపోతే, 2 భాగాల యొక్క ప్రత్యక్షత మనకు చూపించకపోతే, మనకు అనుభవ జ్ఞానం లేకపోతే మనము దేవుడు కోరుకున్న సంపూర్ణతలోకి నడిపించబడలేము. ఈ విషయాన్ని కన్ఫామ్ గా గుర్తుపట్టండి. గమనించారా? ఇప్పుడు అక్కడ కొరింథీ పత్రిక కంటిన్యూ చేయనా? 11. మరి ఒకడు దాని మీద చూడండి, చక్కని నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఇప్పుడు చూడండి, పునాది వేసాడంట. ఈ నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేయడానికి కారణం ఏంటి? మన దేవుడు శిల్పకారుడు అని రాయబడింది. 26లోనా యెషయాలో ఉంటది. సరే, ఇవన్నీ చదువుకోకపోతే మనకి తెల్లారిపోతుంది. ముందుకు వెళ్ళిపోదాం. ఇవన్నీ మనకు తెలిసి సేవకులు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంటే తండ్రిలో ఉన్నటువంటి యెహోవాలో ఉన్నటువంటి గుణాలు ఇప్పుడు శరీరధారి అయి తండ్రి వచ్చి ఆ తండ్రి శరీరధారి అయి ఉన్న శరీరంలోకి ఆ అనుభవ జ్ఞానాన్ని, ఆ శిల్పకాన్ని, అంటే పరలోకానికి సిద్ధపడేటువంటి మందిరాన్ని, ఇంటికి పునాదులు వేసేటువంటి శిల్పకారులాగా ఆయన ఉండి ఆయన అపోస్తులను శిల్పకారులాగా తయారు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవడైనా ఆ కన్స్ట్రక్షన్ కింద చేస్తే వాడు ఏమై ఉండాలంట? అపోస్తులు వేసిన పునాది కాకుండా మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో. ఎలా కట్టబడ్డారు అనేది ఖచ్చితంగా గుర్తుపట్టాలి. అంటే కట్టబడేదంతా ఏంటి? ప్రాక్టికల్ లైఫ్. అంటే అనుభవ జ్ఞానంతో కట్టేది.
ఎలా కట్టుతున్నాడో చూసుకోండి అంటే అక్కడ ఏముంటది? జాగ్రత్తగా చూసుకున్నవాడు. అదిగో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నువ్వు కట్టే స్టైల్ ఎంత, ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? ఆదిమ అపోస్తులకు దేవుడు ఏ ట్రైనింగ్ ఇచ్చి సంఘాన్ని సేవకులను తయారు చేశాడో సేమ్ అదే ప్యాటర్న్. గమనించారా? అదే రూట్ మ్యాప్. మళ్ళీ ఏది కూడా కనిపించేది మార్చుకోవద్దు. నాకు దర్శనం వచ్చింది, నేను కంప్లీట్ గా సేవ చేసేది మంచిదే. దర్శనం రావడం తప్పు కాదు, ఆ దర్శనం ప్రకారం సేవ చేయడం తప్పు కాదు. కానీ దర్శనానికి ఉన్న బలం నీకు ఎందుకు లేదంటున్నా? దర్శనం వచ్చినటువంటి పరిశుద్ధులు, దర్శనం చేత దేవుని చేత పిలువబడి సేవ చేసిన పరిశుద్ధులు, వాళ్ళు ఏ బెదిరింపులకు బెదరలేదే. మరి నీకెందుకు అప్పులు కావాలి, వడ్డీలు కావాలి, నీకెందుకు లోన్లు కావాలి, నీకెందుకు సంఘ విశ్వాసుల చేత నేను కారు కొన్నానమ్మా, గొప్ప సేవ చేయాలి, కారుకు ఒక్కొక్కడు ఒక్కొక్క ఎక్స్టాల్మెంట్ కట్టండి. ఇదే వాక్యం ఒక 5-6 సంవత్సరాల క్రితం మేదరమెట్లో పెద్ద చర్చ ఉంది, పేరు చెప్పండి. నేను ఏ ప్రసంగాలు చేస్తే ఏం లేదు, ఉరుములు కరుములు, ఉరుములు మెరుపులు మెరిచారు. వాక్యం చెప్పిన తర్వాత ఉరుములు మెరుపులు మెరవటం అనేది నాకేం కొత్త కాదు. వాక్యం చెప్పిన తర్వాత సేవకులు ఆయన పరిశుద్ధపరుస్తాడు, ఆయన మారు మనసిస్తాడు, ఆయన రక్షణ ఇస్తాడు, ఆయన క్రీస్తు అనే బండ మీద పునాది మీద కడతాడు. నీకెందుకు కొడుకు ఆవేశం? మనం ఏదో మాదిరి చూపించడానికి ఒక సర్వెంట్. ఇప్పుడు నిన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టు ఉండాలా. నా బదులు మ్యాన్ ఆఫ్ గాడ్గా ఇదిగో నా బదులు నువ్వు ఉండు అన్నాడు. నిజంగా ఆయన మనల్ని ఎంత మంచిగా నమ్మాడు చూడు. మన ఇంట్లో మనల్ని ఎవడు నమ్మేవాడు ఉండడు, కానీ దేవుడు మాత్రం ఎంత ధారాళంగా నమ్మేశాడు చూడు. ఆయన సంఘాన్నే మన చేతికి అప్పగించేశాడు. ఎంత నమ్మదగిన దేవుడు. ఆయన సంఘం పరిశుద్ధమైంది, మచ్చలేంది, డాగులేంది, చూసారా, కళంకం లేనిది, వాక్యం చేత ఎప్పుడు శుద్ధి చేయబడేది, పరిశుద్ధమైనది. చూసారా, దాని కొరకు దేవుడే ప్రాణం పెట్టాడు, దాన్ని దేవుడే ప్రేమించాడు. దేవుని చేత ప్రేమించబడిన సంఘం, ఇన్ని గుణాలు కలిగిన సంఘాన్ని దౌర్భాగ్యమైన మన చేతికి అప్పగించి ఆయన ఎదురు చూస్తున్నాడు. నాయనా, ఏంది నాయనా నువ్వు చేసే పనులు, నీకెందుకురా ఆవేశం? ఆడి గుడ్డలు పంచాలి, ఈడి గుడ్డలు పంచాలి, పంచు తప్పులేదు. నీ దగ్గర 10,000 ఉన్నాయి, నీ దగ్గర అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ అంత అమౌంట్ ఉంది, మంచిది. ఈ 10,000 నీ దగ్గర ఏ రోజు ఉంటే ఆ రోజు దీళ్ళు రోడ్ల మీద ఉంటారు, వెళ్ళు శుభ్రంగా అన్నం పెట్టు, వెళ్ళు శుభ్రంగా దాన్ని ఏంటి బట్టలు ఇప్పించు, శుభ్రంగా దుప్పట్లు పంచు. నీకు కలిగిన మనసు కలిగినటువంటి పరిచర్య చేయి. ఏ రోజు నీ దగ్గర ఉంటే ఆ రోజు. మళ్ళీ నువ్వు పరిచయం చేయడానికి ఇక్కడ మెహర్బానికి ఒకడు రావాలా, వాడిని పిలవాలా, వాడికి దండలు వేయాలా, మళ్ళీ వాడి ఫోటోలు వీడియోలు మళ్ళీ టిచ్చుకు అని కొట్టించుకొని నేను చూడు, నా సోకు చూడు, నన్ను చూడు, అసలు నేను ఎంత విలువైన దేవుడు. ఇవన్నీ వద్దు నాన్న. ఇట్లాంటి రూట్ మ్యాప్లు యేసు ప్రభు ఎక్కడ చూపించలా, పరిశుద్ధులు ఎక్కడ చూపించలా. లేనిపోయిన ఆవేశాలు మనకొద్దు. నేను ఒకటే చెప్తున్నా, నీ పాత్రను వాడుకోవడానికి కావలసిన పరిశుద్ధమైన జీవితం రోజు విశ్వాసంలో పరీక్షించుకుంటూ టెస్ట్ చేస్తూ ఏ రోజుకు ఆ రోజు దేవుని చేత అంగీకరించబడాలి. అలాంటి పాత్రను వాడుకుంటాడు. గమనించారా? ఏది పడితే అది ఆయన వాడుకోడు. ఇక ఊగవద్దు, ఊగుళ్ళన్నీ ఆపేసేయండి, హడావుళ్ళు మేళాలన్నీ పెట్టుకోమాకండి. తెలియక చేసాం, ఇప్పుడు తెలుసుకోండి. డౌట్లు ఏమైనా ఉంటే నిజంగానే అడగండి. అవసరమైతే మీరు కూడా నాకు నేర్పడు, తప్పే ఉంది. ఇప్పుడు ఒరిజినల్గా అయ్యా వాక్యంలో ఇలా ఉంది, మనం ఎందుకు చేయకూడదు, అపోస్తులు చేశారు, మనం కూడా చేద్దాం. యేసు ప్రభు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత పండగలు చేపించాడు, పుట్టినరోజులు చేపించాడు, పెళ్లి రోజులు చేపించాడు, దినాలు తద్దినాలు చేపించాడు, గుడ్ ఫ్రైడే ఈస్టర్లు చేపించాడు. యేసు ప్రభు అపోస్తులు చేత చేపించాడు. మీరెందుకు చేయరని నన్ను అడగండి, నాకు చూపించండి, నన్ను దిద్దండి, నేను కూడా నేర్చుకుంటా, నేను కూడా మీ వెనకే ఫాలో అవుతా. తప్పేముంది? అపోస్తులుడైన పౌలు యేసుక్రీస్తు అంత భయంకరమైన సిచ్యువేషన్లు, పౌలు శీలను అపోస్తుల్ని జైల్లో పెట్టి కొట్టి రోమా ప్రభుత్వం గందరగోళం చేస్తున్నారు, దొరికితే చంపేస్తున్న దినాల్లో పౌలు బోధ చూడండి ఎలా ఉందో. బాయ్, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా నువ్వు నేను కదలాల్సిన అవసరం లేదో. సంఘానికి పునాది వేసింది యేసు ప్రభు, నువ్వు నేను కట్లా. మన ప్రసంగాలను బట్టి సంఘాలు కట్టబడవు, మన భక్తిని బట్టి సంఘాలు కట్టబడవు.
యేసుక్రీస్తు మనసు మారితే, ఆయన పరిశుద్ధపరిస్తే, ఆయన క్లీన్ చేస్తే అప్పుడు అది పరిశుద్ధపరచబడింది. పరిశుద్ధపరచబడిన దాన్ని యేసు ప్రభు కాపాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు కాపాడుకుంటాడు, ఆయన భద్రపరుచుకుంటాడు, ఆయన కాపాడుకుంటాడు. ఆయన స్వరం వాళ్ళకి తెలుసు, గొర్రెలకు ఆయన స్వరం తెలుసు. ఏ స్వరం పడితే ఆ స్వరం విని ఎక్కడ పడితే అక్కడ పోరు. ఆయన గొర్రెలు ఆయన్నే వెంబడిస్తాయి. గమనించారా? నో బాదర్ అబౌట్ దాట్. అసలు ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వాల్సిన పని లేదు. స్థిరమైనది. చప్పలు కొట్టి గట్టిగా, స్థిరమైనది. నా ప్రభు వేసిన పునాదులు స్థిరమైన పునాదులు, ఎవరు కదిలించడానికి ముట్టడానికి వీల్లేనటువంటి పునాదులు. ఆయన రాసం కలిగిన దేవుడు. సంఘం కొరకు ప్రాణమే పెట్టాడు. పరిశుద్ధుడు కాపాడుకోవడం ఆయన తెలుసండి. ఈ రోజున మన గర్భాన పుట్టిన పిల్లల్ని కాపాడుకోవడం మనకు తెలిసినప్పుడు ఆయన పరిశుద్ధ సంఘాన్ని కాపాడుకోవడం ఆయన తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా? అపోస్తుల చేత వేయబడిన పరిచర్య సంఘం. కంటిన్యూ చేయనా? వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. సంఘము అంటే ఆ సంఘానికి పునాది ఎవరైనా వేసారంటే అది యేసుక్రీస్తు మాత్రమే వేసింది. అదిగో ఈ పునాది యేసుక్రీస్తు అంతే. ఆ పునాదికి క్రీస్తు అనే బండ ఉంటుంది అంతే. ఇక మళ్ళీ నువ్వేదో ఊగిపోయి అడావుళ్ళు చేసి బాధపడాల్సిన అవసరం నీకు లేనే లేదు. తండ్రిగా దైవజనుడిగా మీకు దండం పెట్టి సాగిలపడి నేను మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. బిడ్డలారా, దైవజనులారా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నమ్మండి. నాకు నా బిడ్డలకు వేసిన పునాది నా ప్రభు. చెప్పండి, రాష్ట్రం తెచ్చుకోండి. బెదిరింపులకి అసలు బెదరొద్దు. ఏదైనా ఉంటే పోయి రూమ్లో కూర్చోండి. అయ్యా వాడు ఏదో బెదిరిస్తున్నాడు, వాడి సంగతి నేను చూడాను. ప్రభా వాడు ఆయనకి అర్థం కాలేదు. అర్థమయ్యే కృప నువ్వుకపోతే రాదు. నేను దేవుని సన్నిధిలో ఇక్కడికి వచ్చేటప్పుడు బతిలాడుకొని వస్తాను. అయ్యా నా దాసులు, నా తోటి పరిశుద్ధులు, నా కృపని నా దాసులు తెలియచ్చు తెలియకపోవచ్చు. అయ్యా నువ్వు గ్రహించుకునే మనసు నువ్వు ఇవ్వకపోతే రాదయ్యా. నా సేవకులు బాధపడతారు. నా మనసును అర్థం చేసుకోవడానికి నా సేవకులకి మంచి హృదయం నువ్వు ఇవ్వకపోతే రాదని బతిలాడుకొని వస్తానే. అర్థమైందా? నా ప్రసంగాలను బట్టి ఇక్కడ ఏం జరగదు. ఆయన గ్రహింపు ఇస్తే, ఆయన కనికర పడితే మనలో ఉన్న లోపాలన్నీ దిద్దుతాడు. నిజంగా ఈరోజు సురేష్ అయ్య గారు ఆరాధన చేస్తా వారంతో చేశాడు. నిజమే, సేవలో మనం ఎందుకు ఏం జరుగుతుందో అర్థం కాక బాధపడే గుండెలు మనవి. ఎవరికి చెప్పుకోలేము. ఏం చేస్తే ఏమవుద్దో అర్థం కాదు. చూసారా? ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు పోతూ మరణానికి దగ్గరగా ఉన్న అపోస్తుడైన పౌలు ఎలాంటి టెక్స్ట్ చెబుతున్నాడు చూడండి. గంభీరమైన టెక్స్ట్లు ఇవి, చిన్న విషయాలు కాదు. ఈ పత్రిక మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది. అది 19, 20, 21 వచనాలు. ఒక గుండెకాయ కనుక పనిచేస్తే ఉంటే ఎట్ట పనిచేస్తా అట్లా పనిచేసే మాటలు అయ్యి చిన్నవి కాదు. మన జీవితానికి ఆక్సిజన్ లాంటిది ఆ వచనాలన్నీ కూడా. చిన్నవి కావు. ఇక నుంచి ఎవరికి బెదరొద్దు. ఖచ్చితంగా నమ్మండి. నా ప్రభా నువ్వేసిన పునాది నాకు కావాలి. నువ్వు బండగా ఉండాలి. నీ బండ మీద నేను కట్టబడాలి. అలా కట్టిన సంఘంగా నన్ను తయారు చేయని బతిలాడదాం. అర్థమైందా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కంటిన్యూ చేయనా? ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే. 2 రకాల పరిచర్యలు. అగ్నికి తట్టుకొని నిలబడే పరిచర్య, అగ్నికి కాలిబూడిదై పనికి రాకుండా పోయే పరిచర్యలు. 2 రకాల పరిచర్యలు ఉన్నాయి ఇక్కడ భూమండలం మీద. అహరోను పరిచర్య, మెల్కీసెదెకు క్రమం యొక్క పరిచర్య. గుర్తుపట్టండి, చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. తొందరపడద్దు. మరి ఆడ సంఘాలు అట్టున్నాయిగా, ఏళ్ళ సంఘాలు అట్టున్నాయిగా, అట్టు చపాతీలు మనకొద్దు. ఇక్కడేముందో చూసుకోండి, మనకొద్దు. అయ్యా అయ్యలారా, దైవజనులారా, పరిశుద్ధాత్ముడు మనకు మాదిరికరమైన సంఘాలని లేఖనాల్లో పెట్టాడు. ఇక్కడ ఈ సంఘాలు పరిశుద్ధులై ఎత్తబడ్డారు. సంఘాలు బతికొండగానే పరలోకాన్ని వాళ్ళు పొందుకొని సిద్ధపడి వెళ్ళిపోయారు వాళ్ళు. అలాంటి ఉపదేశాలు, ఈ ఉపదేశాలు నమ్మండి. ఈ రోజున చుట్టుపక్కల జరుగుతున్న సేవలు కాదు,
అవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడున్న సేవ చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2:19 నుంచే అక్కడ కూడా చూడండి. కాబట్టి మీరు ఇక మీదట, ఇప్పుడు చూడండి, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. అబ్బా చూసారా, మనందరూ ఒకప్పుడు అన్ని జైల్లో తెలిసి తెలియనోళ్ళం, ఇప్పుడు పరిశుద్ధులతో ఏక పట్టణస్థులంట. చూసారా భాష ఎలా ఉందో. అంటే నిత్యత్వం గురించినటువంటి మాటలు ఎలా మాట్లాడుతున్నాడు పౌలయ్య. దేవుని ఇంటి వారై ఉన్నాము. ఏ ఇంటి వారంట? దేవుని ఇంటి వారై ఉన్నాము. దేవుని ఇల్లు అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆయనకి మనందరం పరిశుద్ధ మందిరం. ఇది కాదండి, హస్తకృతమైన ఆలయాలు కాదు, మనమే దేవునికి మందిరం, మనమే. అందుకనే మీరు యాజక సమూహమును, ఆ దేవుని సొత్తైన ప్రజలు అంటాడు. ప్రజలు మనమే, యాజకులు కూడా మనమే. గమనించారా? మన ఆత్మ సంబంధమైన మందిరానికి యాజకులము మనమే. అంటే యాజకుల పాత్ర మనమే పోషించాలి, సంఘ పాత్ర మనమే సంఘ పాత్ర మనమే పోషించాలి. అంటే తల్లి పాత్ర, తండ్రి పాత్ర మనమే పోషించాలి. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చన్న కంటిన్యూ చేయనా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరు వేసారంట పునాదులు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అది క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిగా ఉండి వేయబడిన పునాదులు. ఏ సహవాసం అది? అపోస్తులుల సహవాసం. ప్రవక్తలు, అపోస్తులు వేసిన పునాదులు. గమనించారా? ప్రవక్తలు అనే మాటకు అర్థం ఏంటంటే భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని తెలియజేసేటువంటి పరిచర్య. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అపోస్తులత్వం అంటే ఈ లోకాల్లో కలిగినటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికే జీవితం, దేవుని చిత్తం చేయడానికి మాత్రమే బ్రతికేటువంటి జీవితం. ఇప్పుడు ఈ 2 గుణాలు ఉన్నవాళ్ళైనా మీ ఆత్మీయ తల్లిదండ్రులు? మీకేసిన పునాదులు, మీ సేవకేసిన పునాదులు ఇవేనా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒక తండ్రిగా నేను చెప్తున్న నా సొంత మాటలు చెప్పడంలా, ఇక్కడ లేఖనాల్లో ఏ విషయాలు రాయబడ్డాయో అవి మాత్రమే మీకు రెఫరెన్స్ చదివి వినిపిస్తున్నాను. నా సొంత డైలాగులు నేను నేర్పట్లేదు, చెప్పట్లేదు, నాకు అవసరం లేదు. గమనించారా? ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అపోస్తులు వేసినటువంటి పునాది మీద ఎవడైనా కట్టబడాలి. అంటే ఇప్పుడు అపోస్తులు ఏ డాక్ట్రిన్, ఏ సువార్తను ఎలా ప్రకటించారో సేమ్ అదే బోధ ఖచ్చితంగా నేటి దినాల్లో సంఘాలకు బోధించాలి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపట్టారా నాన్న? ఇప్పుడు మనకు వేయబడిన పునాదులు ఎవరు వేశారు? ఊరికే 2 వచనాలే నేను చదివించాను. దీన్ని బట్టి ఏ పునాదుల చేత మీరు కట్టబడ్డారో. అపోస్తులు వేసిన పునాదులో పండగలు లేవు, గుడ్ ఫ్రైడే లేచర్ లేవు, క్రిస్టమస్లు లేవు, నూతన సంవత్సరాలు లేవు, వాగ్దానాలు లేవు. మరి వాగ్దానాలు లేవంటే మరి అనుభవం అక్కడి అంటే ఆ రోజున పంచుకునే వాగ్దానాలు అంటే పంచరాదు. ఒక వాగ్దానానికి ఉన్న విలువ ఎంత గంభీరమైందో చాలా గొప్ప ప్రకటనలు ఉన్నాయండి బైబిల్లో. యేసుక్రీస్తు కూడా వాగ్దానం చేతే పంపబడి వచ్చాడు. ఆయన ఎట్టబడతాడు రాలా. క్రీస్తు దగ్గర నుంచి, అపోస్తుల దగ్గర నుంచి కొత్త నిబంధన, పాత నిబంధన మొత్తం దేవుడు చెప్పిన, ఆయన మాట ఇచ్చిన వాగ్దానముల ప్రకారం జరిగినవే చాలా ఉన్నాయి. అవన్నీ ప్రభు మనకి రేపు రాబోయే దినాల్లో అవన్నీ మనకి నేర్పించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది? యేసుక్రీస్తు ఏ పరిశుద్ధుల చేత పునాదులు వేసి పంపి పరిచర్య చేయించాడో అలాంటి పునాదులలో మనం ఎదిగిన వాళ్ళమై ఉండాలి. అంటే అపోస్తుల చేతి కింద సువార్థికులుగా పంపబడాలి, అపోస్తుల చేతి కింద కాపరులుగా పంపబడాలి, అపోస్తుల చేతి కింద బోధకులుగా పంపబడాలి, అపోస్తుల చేతి కింద ప్రవక్తలుగా పంపబడాలి. అపోస్తులు ఎలాంటి వాళ్ళు అంటే ఇదిగో బొట్టనేళ్ళు లాంటి
గమనించారా? 5-fold మినిస్ట్రీ. బొటనేలు లాంటి వాడు. ఇప్పుడు బొటనేలు లేకుండా ఈ 4 పెడితే ఏ పని చేయగలమా? ఉండటానికి 4 ఉంటాయి, కానీ వితౌట్ ఇది లేకుండా ఏది 4 ఉన్నా కూడా పనిచేయదు. అంటే ఉదాహరణ చెప్తున్నా, పోలిక కోసం. అలానే అపోస్తుల చేత పంపబడకుండా మనం చేసే సేవ ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడడం అసంభవం. అవన్నీ మధ్యలోనే రాలిపోతాయి. కారణం ఏంటంటే అపోస్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే లోకంలో నుండి అన్ని వేరై అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొని ఈ రక్త మాంసాల్లో దైవత్వంలో ఉన్న గుణముల చేత, మహిమా గుణముల చేత, క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానము చేత నడిపించబడుతూ సేవ చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళకి సొంత బిల్డింగ్లు, ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు వేటితోనూ సంబంధం ఉండదు. గొప్పలు, ఘనతలు, విలువలు, మరి రెవరెండ్లు, బిషప్లు, డాక్టర్లు ఇలాంటి ఏవి ఉండవు. ఒక నిరాడంబరమైన జీవితం చేస్తారు. గమనించారా? వాళ్ళ గుణాలన్నీ అపోస్తులకు ఉన్నటువంటి గుణాలు నేర్చుకోవడం 1 సంవత్సరం పట్టిందండి. అంటే ఎతికి తవ్వుకొని నేర్చుకుంటే 1 సంవత్సరం పట్టింది. నాకే 1 సంవత్సరం పట్టింది. నేను నేర్చుకోవాలన్నా కూడా, నేను నేర్చుకొని చెప్పాలన్నా కూడా అంత టైం పడుతుంది. అంటే అంత లోతైన విషయాలు ఉన్నాయి. గమనించారా? ఇప్పుడు మనకి వేయబడిన పునాదులు ఏంటో మన మనస్సాక్షి ద్వారా పరీక్షించుకుంటే సరిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వెళ్ళిపోనా, నా టైం అయిపోతుంది. ఇంకా అరగంటే ఉంది బాంబు. 20-21 అదే అనంటే ఇక సురేష్ గారు కూడా మెలికలు తిరుగుతున్నారు. నేను ఏం చేస్తాను? ఇక పిలిచిన ఆయన కూడా మెలికలు తిరిగితే ఇక నాకు అండతాండ ఎవరు ఉంటారు? అది కానీ గొప్ప ఇంటిలో ఇప్పుడు చూడండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను ఇప్పుడు జ్ఞానం కాదు. ఇప్పుడు గొప్ప ఇంట్లో ఇక్కడ చూడండి, ఇంకొక 2 విషయాలు నేను చెప్పలేదు. అంటే ఇది నడక చూపిస్తాను. ఇల్లు కట్టడానికి పరిస్థితులు ఎలా ఉంటాయో కొంచెం ఆ నడక చూపిస్తారు. ఆ 19వ వచనం కొంచెం కంటిన్యూ చేయి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది, ఓకే, స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. మంచిది, నిలకడగా ఉంది. ప్రభు తన వారిని ఎరుగును. ఇప్పుడు చూడండి, ఆ పునాదిలో 2 ప్రత్యక్షతలు ఉన్నాయి. రెండు ప్రత్యక్షతలు ప్రభు చూపిస్తున్నాడు. ఏంటిది? స్థిరమైన పునాది. ఆయన వేసిన పునాదిలో ఎప్పటికీ కదలకుండా ఉండే వాళ్ళలో ఏ గుణాలు ఉంటాయంటే ఆయనంట తన సంఘాన్ని ఎరిగి ఉన్నాడు. కొత్త చప్పట్లు ఆయన ఎరిగి ఉన్నాడు. కొంచెం స్పందించండి నాన్న, ఏం కాదులే, అరగం కరగం, దేవుడు కావాల్సింది భావిస్తాడు. రైట్, రక్త మాంసాలు కదా, కొంచెం కోరుకుంటా ఉంటాను లేదు, స్పందన అంతే తేడా. రైట్, ప్రభువు తన వారిని ఎరుగును అనునది. ఎంత గంభీరమైన మాట చూడండి. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును. ఇప్పుడు చూడండి, ఇది 2. ఒకటేమో ఆయన తన ప్రజలు ఎరుగుంటాడు. ఏది? క్రీస్తు వేసిన పునాదిలో. మరి జాగ్రత్త, పునాది మిస్ అవ్వద్దు. మరి పునాది మిస్ అయితే మనకి ఇక్కడ 20-21 మళ్ళీ రూట్ మ్యాప్ కరెక్ట్గా ఉండదు. ప్రభు నామను ఒప్పుకొని ప్రతి వాడును. ఇది 2వ లక్షణం. ఏంటిది? ప్రభు నామాన్ని ఒప్పుకునే బ్యాచ్. గమనించారా? భూమండలం మీద మనిషికి ఎప్పటికీ దేవుని కృప ద్వారా అనుగ్రహించబడే జీవితం 2 రకాల జీవితాలు. ఒకటి పరిశుద్ధ జీవితం, రెండవది పాపాలు ఒప్పుకునే జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 2 మనం చనిపోయే వరకు కొనసాగాలి. ఈ రెండింటి ద్వారానే దేవుని చేత మనం అంగీకరించబడతాం. మీకే ఇవి 2 మనకు పునాదులు లాంటి. అందుకని ఈ రెండింటిని చూపిస్తున్నాడు. ఏమన్నాడు? ఒకటి, ప్రభు తన వారిని ఎరుగుంటాడు. రెండవది, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతి వాడు తొలగిపోవలేను. ఇప్పుడు ఒప్పుకునేవాడు అంటే అర్థం ఏంటి? తన పాపాలకు పశ్చాత్తాపడి దుర్నీతి నుండి విడిపించబడి రక్షించబడేవాడు అని అర్థం. ఈ 2 గుంపులు ఎవరు తెలుసంట? పునాది వేయబడిన సంఘంలో ఉన్నటువంటి పిల్లలు ఈ 2 గుంపులు మాత్రమే యేసయ్యకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఈ 2 గుంపులో ఉన్నామో లేదో చూసుకోవడమేగా. ఒకటి, మన గురించి అన్నీ కూడా దేవుడికి తెలుసు. రెండవది
ఈ లోకం యొక్క పాపం నుండి విడిపించబడడానికి పశ్చాత్తాపడి ఆయన నామం ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన నామం అంటే పరిశుద్ధమైన నామం. అంటే పరిశుద్ధ జీవితం చేయడానికి నిన్ను అప్పగించుకోవడం. నిన్ను అప్పగించుకొని పరిశుద్ధతను కాపాడుకొని నువ్వు జీవించినప్పుడు నీ గురించి దేవుడికి అన్ని తెలుసు. నిన్ను ఆల్రెడీ కేర్ తీసుకునేటువంటి దేవుడు ఆయన. నిన్ను భద్రపరుచుకునే దేవుడు, నిన్ను కాపాడుకునే దేవుడు, నిన్ను ఏ సాతాను యొక్క అధికారంలోకి వెళ్లకుండా నిన్ను ప్రభు రాకడ వరకు సిద్ధపరచగలిగినటువంటి పరిశుద్ధుడు, నమ్మదగిన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థమైందండి. దుర్నీతి నుంచి తొలగవలను, దుర్నీతి నుండి తొలగిపోవాలని అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఏంటంట? దానికి ముద్రగా ఉన్నది. ముద్ర అనే మాటకు అర్థం తెలుసండి. ఇప్పుడు ఒంగోలు గవర్నమెంట్ అంటే ఇక్కడ కలెక్టర్ ఏదన్నా ఒక ఇంటిని కనుక సీలేసి ఒక ఇంటిని లాక్ చేసి ఆ తాళానికి ఆ ముద్ర వేసాడు అనుకోండి కమిషన్, ఇక ఎవడన్నా డేర్ చేసి పాకబడి తెక్కరా ఛాన్స్ ఉండరా? రక్త మాంసాల్లో బతికేవాళ్ళు ముద్రైతేనే దాన్ని ఎవడు ముట్టుకున్నా వాడి తొక్క తోలు ఊడిపోద్దని తెలుసు. ఒకవేళ ఎవడన్నా అది కనుక కదిలితే వాడిని ఖచ్చితంగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ కెమెరాలు పెట్టేశాడు. ఆ రోడ్డు మీద వెళ్ళేవాడైనా వాడు అనుకునేవాడా దొంగ కూడా మొత్తం రెండేళ్ళు పట్టుకున్నాడు ఆ కెమెరా పుణ్యమాట. ఇప్పుడు ఎవడు దాకా ఎందుకు ఇది చూస్తే మనకు మేలు చేస్తున్నట్టే ఉంటుంది. ఇదే మనం పట్టించే నెంబర్ 1 కెమెరా. మన ఏసాలు చూడండి, మనం ఈ ఫోన్ యూజ్ చేసే విధానం అంతా గవర్నమెంట్ సెర్చ్ చేస్తాం. ఏ వెబ్సైట్లు వాడి మనం చూస్తున్నామో మొత్తం అది చూసి దాన్ని బట్టి మన మైండ్ క్యాలిక్యులేషన్తో మనం అరెస్ట్ చేస్తారు. తెలుసా మీకు అర్థమైందా లేదు? ఇప్పుడు రోడ్ల మీద బైకులు పట్టుకుంటారు పోలీసులు. ఏ బైకులు పట్టుకుంటారు తెలిసిన? ఆ బండి మీద విచిత్రమైన బొమ్మలు, డ్రాగన్ బొమ్మలు, లేకపోతే డేంజర్ బొమ్మలు వేసుకొని పొరలు రైన్ అవుతారు చూసినా అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. కారణం ఏంటి? వాడు వేసి స్టిక్కర్లు వాడి బండి అవుతారని చూసి వీడు అట్లాంటి వాడు వీడు మైండ్ ఏంటో వెంటనే పసేటేస్తారు. వీడు డ్రగ్ ఇష్టా మామూలు ఇష్టా అని కూడా గుర్తుపడతారు. ఇప్పుడు మన బతుకంతా చేసి ఓపెన్ చేసేది ఇదే మనం నెంబర్ 1గా పట్టిస్తుంది. పార్లమెంట్లో అడాప్ట్ చేసిన పట్టించింది కూడా వాళ్ళు వాడిన వెబ్సైట్ మొత్తం సెర్చ్ అయితే వీడు ఏ మైండ్తో పనిచేసాడో ఆయన అన్ని పట్టుకున్నాడు. అర్థమైందా? మన బొమ్మలన్నీ గవర్నమెంట్ చేతిలో సిక్కించుకుని ఉన్నారు. ఇప్పుడు నేను అంటాను, ఒక ముద్రని ఈ లోకంలో విప్పడానికే శిక్ష ఉంటుందని గడగడ భయపడిపోతున్నారే. ఇప్పుడు పోనీ నేను అంటాను, సెంట్రల్ గవర్నమెంట్ ముద్ర వేసింది అనుకోండి, హైకోర్టు ముద్ర అనుకోండి, పోనీ సుప్రీంకోర్టు ముద్ర అనుకోండి, ఎవడన్నా తీతరా? ఎవడన్నా? నేను అంటాను, ముద్రలు విప్పగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏ ముద్రైన ప్రపంచంలో ఎవరు సీరియస్ దాన్ని విప్పగలిగిన వాడు మనగాడు మన ప్రభువైన యేసయ్య. అందుకని ప్రకటన పుస్తకంలో రాసేసాడు, ఆ 7 ముద్రలు విప్పువాడు ఎవరు ఉన్నారంటే ఇగో గొర్రె పిల్ల ఒక్కడే. ఎవడు చట్టాన్ని తలకిందులు చేసి ఆయన చట్టానికి సీలేసేవాడు. అసలు ప్రపంచాలకు సీలేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనంట మన సంఘానికి ఒక సీని ముద్ర వేశాడు. అపోస్తులు వేయబడిన పునాదుల్లో కట్టబడిన సంఘాన్ని పిల్లల్ని ఎవడో టచ్ చేస్తాడు? రమ్మని చూద్దాం. ఇప్పుడు ఇది నీకు అర్థం అవ్వాలి కదా. నేనేమంటానంటే ఆ ధైర్యం రావాలంటే ఇది తెలియాలి. నీకు ఇది తెలియకుండా వాడు చూడు టచ్ అంటున్నాడు, వీడు చూడు బొచ్చు అంటున్నాడు, వీడు చూడు గిన్నెలు, ఈ టెంకు చూసి అదే ప్రేరేపణ. టీవీలో టచ్ ఆడెక్కడో ఉంటాడు, టీవీలోంచి టచ్ అంటే ఇక్కడ దిగిపోతుంది. విమర్శ కోసం నేను చెప్పట్లేదండి, మీకు మెయిన్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. అక్కడ ఇంటర్నల్గా జరుగుతున్న మోసాన్ని గుర్తుపట్టండి. అపోస్తులు వేసిన పునాది అలా ఉండదు. వాళ్ళ పునాదిలో ఫస్ట్ హోలీనెస్ చూస్తాడు దేవుడు.
ప్రైజ్ ది లార్డ్. అసలు వాడు ఎక్కడ ఉంటాడో, వాడు ఏం చేస్తాడో నీకేమైనా తెలుసు? అసలు గొర్రెలు నా స్వరం ఎరుగును. ఏమండి, లేఖనాలు ఎట్టబడితే అట్లా ఉండవండి. ఖచ్చితంగా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. నా టైం ముంచుకొచ్చేస్తుంది. జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవుని ఎదుట నేను నిజమే చెప్తున్నాను. వాడు ఇప్పుడు 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 అది చేసి ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? పేపర్ల మీద రాసుకొని ప్రార్థన చేస్తే టచ్ అంటే రాసినవి అన్నీ మీలోంచి పోతాయి అంటున్నారు. భయం ఉందండి అసలు? ఎవడన్నా భయపడుతున్నారా? సరదాగా వింటున్నారండి. ఆ యూట్యూబ్ ఛానల్కి లక్షల కోట్ల మందిలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆడికి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే డబ్బులు ద్వారా ఆడి సేవకి. బిడ్డలారా, తండ్రిగా మీ కాళ్ళు పట్టుకున్నాను, అర్థం చేసుకోండి అయ్యారా. మోసపోవద్దు, మీకు తెలీదు. రేపొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, అసలు నాన్న నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నువ్వు లేఖనాల్లో పరీక్షించుకోమంటే పరిశుద్ధులు అపోస్తులు చేసిన సేవలో ఆ సేవా విధానాలు వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకొని పరీక్షించుకోవాలి. ఇదిగో ఇక్కడ ఈ రూట్ మ్యాప్ ఉంది, ఇదిగో ఇక్కడ ఈ పద్ధతి ఉంది, వాళ్ళ క్రమంలో ఈ జీవితాలు ఉన్నాయి, వాళ్ళ క్రమంలో ఇలాగా తగ్గింపు జీవితాలు ఉన్నాయి. హెచ్చు వాటి మీద మనసు పెట్టక తగ్గించుకునే వాటి విషయాలలో వాళ్ళు క్రమం కలిగి సేవ చేశారు. చూసుకోండి, లేఖనాల్లో 1-10 సార్లు చదవండి. ఇప్పుడు సేవ మా బోధ కపటమైనది కాదు. ఎక్కడయ్యా? 4వ అధ్యాయమా? తెస్సలోనికల పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3. మొదటి తెస్సలోనికల 2:3 అది చదువున్నానా? ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. గమనించారా నాన్న? ఆ పదానికి అర్థం చాలా గంభీరమైన విషయాలు ఉంటాయి. మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైనది కాదు. చూసారా? ఏం కాదంట? అపవిత్రమైనది. అంటే అపవిత్రమైంది కాదంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు దేవుని చేత పరిశుద్ధమైన పాత్రగా ఎంచబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధమైన పాత్ర నువ్వు ఎట్ట గుర్తుపడతావు? గమనించారా? వాళ్ళు ఏమని చెప్తున్నారు? మోసయుక్తమైనది కాదు. మా బోధ కపటమైంది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కానీ సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారు. అదిగో గమనించారా? దేవుని వలన ఎంచబడ్డం అంటే ఒక మనిషిని దేవుడు పరిశుద్ధుడిగా చేస్తే పరిశుద్ధపరచబడ్డారు. పవిత్రపరచబడితే వాడిని ఎప్పుడు ముట్టలేడు. అతని సేవను ఎవరు టచ్ చేయలేడు. ఏ దుర్బోధ కూడా వాళ్ళని ముట్టే దమ్ము ఉండదు. ఖచ్చితంగా గుర్తుపట్టండి. మనలాగా మాట్లాడితే మెలిసి బతుకులాడలో ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. డూ ఆర్ డై. అమ్మా నువ్వు యువతలుడ్డా ఆవతలుడ్డా. ముద్ర వేయబడిన వాళ్ళు 2 గుణాలు ఉన్నాయి. చూసారుగా? ముద్రించబడిన వాళ్ళు 2 గుణాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఒకటి ఆయన ఎరుగున్నాడు, రెండవది వీళ్ళు పశ్చాత్తాపడి పవిత్రపరచబడిన వాళ్ళు, దేవుని పక్షంగా నిలబడిన వాళ్ళు. నాకు ఈ వచనం చూసినప్పుడు నాకేం గుర్తొచ్చింది తెలిసిన? ఈ వచనం గుర్తొచ్చినప్పుడు మోషే మీద తిరుగుబాటు చేశారు చూసారా? ఎవరాళ్ళు? కోరాహు, దాతాను, కోరాహు, ఆ బ్యాచ్ గుర్తొచ్చారు. అభిరాము, కోరాహు, ఈ బ్యాచ్ నాకు వాళ్ళు గుర్తొచ్చారు. సేమ్ నన్ను అడిగితే ఏందో ఈ ప్రేమ ఒరిజినల్ ప్రేమ ఇది. నన్ను అడిగితే ఇవి 2 వచనాలు ఉన్నాయి సార్. తన్నెరుగు వారికి ఎక్కడది? సంఖ్యాకాండంలో చదవండి నాన్న చదివిస్తాను. కొంచెం నాకు ఒక పావు గంట కొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి. బతిలు ఆడుకోవాలిగా, మరి ఏం చేస్తాం? సంఖ్యాకాండము 16లో చదవండి నాన్న. మోషేతో ఏమంటాడు చూడండి. మోషే వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు మోషే ఏమంటాడు చూడండి నాన్న. మోషే అంటాడు చూసారా? ఏమంటాడంటే, రేపు దేవుని ఎదుట ఎవరు తనవారో
ఎవరు తనవారు కాదో ఇలాగ చేయుడి. అది ఎక్కడ ఎన్నో వచ్చిన నాన్న? 6వ వచనం. రైట్, చదువు నాన్న. ఇలాగ చేయుడి. మోషే అంటున్నాడు ఇలాగ చేయండి. కోరాహును అతని సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధికి రండి. వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనునో అదిగో వాడే పరిశుద్ధుడు. అది కదా, కొట్టా చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఏర్పరచుకున్న దైవజనుడే పరిశుద్ధుడు. ఎవడు పడతాడు కాదు, సేవ చేయడానికి ఎవడు పడతాడు కాదు. ఆయన ఒక దైవజనుని ఆయనే పరిశుద్ధపరచుకుంటాడు, ఆయనే శుద్ధి చేస్తాడు. ఆయన చేత శుద్ధి చేయబడిన వాడే సేవకుడు. ఇప్పుడు ఆయన ఒకటే ఎప్పుడు బాయ్ రేపు దేవుడే మనల్ని తేలుస్తాడు. మన 2 గుంపుల్లో పరిశుద్ధులు ఎవరు? ఇప్పుడు కోరాహీలంతా ఏమన్నారు? మీరు ఒక్కళ్ళే పరిశుద్ధులే? అసలు సంఘంలో ఉన్న వాళ్ళంతా పరిశుద్ధులే. ఇక ఇష్టం ఎవడు పెడతాడు పరిశుద్ధుడే. ఇవాళ ఒక నీతిమంతుడైన ప్రతిష్ఠితుల ద్వారా పంపబడి సేవ చేసేవాళ్ళు లేరండి. ఎవడు కాడే వాడి కళా దర్శనం తప్ప వాడికి పరిశుద్ధులు పైన ఆత్మీయ నాయకులు అసలు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ పునాదులేంటి, ఏ బోధలో నుంచి నువ్వు ఎదుగొచ్చి సేవ చేయడానికి అప్పగించుకున్నావు, ఇవన్నీ ఏమి లేదండి. అది ఒక పార్టీలు, అవన్నీ పార్టీలు కనుక జెండాలు తగిలించుకొని ఇది మా పార్టీ అన్నట్టుగా, దర్శనాల పార్టీ, కళలుగా పార్టీ, అన్య భాషల పార్టీ, ప్రవచనాల పార్టీ, ఈ అద్భుతాల పార్టీ, ఏమోలండి. నేను ఏం అనలేకపోతున్నా. ఏమనంటే మీరు తప్పుగా తీసుకుంటున్నారు. ఏదో మనిషిగా నేను కొంచెం బాధపడడంలో ఆ మాట అంటున్నానేమో. గమనించుకుంటే బాగుంటుంది కదా. ఏమండి ఇన్ని పార్టీలు ఉన్నాయా? నిన్న నేను జగ్గైపేటలో సేవకులు కూడా జరిగినప్పుడు అక్కడ ఇదే టాపిక్ ఇచ్చానండి. ఏమిచ్చానంటే, అయ్యా అసలు ఇన్ని డినామినేషన్ ఎక్కడే? ఒక దుర్బోధన జయించడానికి ఆ రోజున పరిశుద్ధులు ఏం చూసి జయించారు? ఏ అనుభవంతో జయించారు? క్రీస్తులో ఉన్న పరిశుద్ధతను చూపించి జయించారు. ఆయన పరిశుద్ధ గుణములు ఒక్కటే రక్త మాంసాల్లో ఎదురైన అనేక పోరాటాల్లో మనకి జయమిచ్చేది. ఎవరికి అర్థమైందండి? ఈ రోజున గడగడలాడిపోయారు. యవ్వనస్తులు ఏడ్చేశారు సేవకు. నేను రూపులోకి వెళ్తే గడగడలాడి కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని, అయ్యా ఈ రోజున మా సేవలో ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నామో అర్థమైందని ఏడ్చాడు బిడ్డలు. గమనించారా? ఎక్కడ చెప్పింది నేను ఇక్కడ ఉన్నటువంటి సంగతులే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాతాను కొరాహు వాళ్ళలో పరిశుద్ధులు ఎవరినని చెప్పాడు యేసు ప్రభు. ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో, ఆయన ఎవరిని పరిశుద్ధపరచుకున్నాడో, పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు కాదెవరు ఆయన ఎరిగి ఉన్నాడు. రేపొద్దున ఆయనే వచ్చి చెబుతాడు పరిశుద్ధులు ఎవరు. ఆయన ఒకటే అన్నాడు, పరిశుద్ధులందరూ ఇదిగో నన్ను నమ్మిన వాళ్ళంతా ఒక్కొక్కరండి అన్నాడు. అంతే 2 గుంపులుగా తీర్చేశాడు. కోరాహు మాట్లాడేవాడు ఒక పక్క కూడా అన్నాడు. 2 గుంపులు డివైడ్ అయిపోయారు. అంతే డివైడ్ చేసింది దేవుడు, తీర్పు తీర్చింది దేవుడు. వెంటనే భూమిని నెరవేర్చింది. బతికొండంలో పాతాళంలోకి వెళ్ళడం మంచిది అన్నాడు దైవజనుడు. ఆ నోటి వెంట దైవజనుడు నోటి వెంట మాట వస్తానే ఉంది. అట్టాన్ని నెరవేర్చింది. అట్టాన్ని పాతాళానికి వెళ్ళిపోయారు. గమనించారండి? ఇప్పుడు చెప్పండి, ముద్ర అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు యేసయ్య వేసిన ముద్రను ఎవడన్నా తీయగలనా? నీ సంఘానికి నీకు నా ప్రభు ఒక ముద్ర వేశాడు. ఆనందించండి బిడ్డలారా. నా ప్రభు ఒక పునాది వేశాడు, ముద్ర వేసాడు. ఆయన పిల్లలు ఆయన తెలుసు. పశ్చాత్తాపడేవాడు, బతుకు మార్చుకునేవాడు ఎవడు, లోకం నుంచి విడిపించబడినవాడు ఎవడు ఆయనకు తెలుసు. నీ వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, నీ దరిద్ర మొత్తం ఆయన తెలుసు. నువ్వు ఎంతమంది మనుషుల్ని హడావుడి చేసి టెంప్ట్ చేయగలవేమో కానీ దేవుని చట్టాన్ని, రూల్ని నువ్వు మార్చలేవు. నేనేమన్నానంటే, మన సొంత ప్రేరేపణ పక్కన పెట్టి ఆయన చట్టంలో సంఘాలని కట్టిన రూల్, సంఘాలకు బోధించినటువంటి రూల్, అదే బోధ చేయండి. అదే ప్రకారంగా అప్పగించుకుందాం. అదే ప్రకారంగా సువార్త సేవ చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధమైన పాత్రను నువ్వు ఎట్లా గుర్తుపడతావు? ఒక
మాట చెప్పేసి నేను ముగింపు చేస్తాను. నా టైం అయిపోతుంది. ఏదైనా మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. ఆ పని కూడా మీకు ఇష్టం లేదంటే మరి 2 గంటలు చెప్పండి, 2 గంటలు చెప్తా. కానీ ఇద్దరు పడితే 1 గంట చెప్పండి, గంట చెప్తా. లేదు మూసుకొని సర్దుకొని బాగా అంటే పో అయ్యా. మళ్ళీ సురేష్ గారిని బెదిరించి మాట నీకు దండం పెడతా. పెట్టేవాడు కాక పక్క వెళ్ళిపోతే ఆ డే తీసేవాడు మనలో ఒకటి కూడా ఉండడం నాకు తెలిసి. కొంచెం కొద్దిగా గొప్ప ఉండో లేకపోతే ఎట్లా దొరుకుతున్నాడు మహానుభావుడు. మళ్ళీ ఆయన జడగొట్టుకోవద్దు. దేవునికి మహిమ కలుగుతుంది. నిజంగా నా ప్రార్థనలో నేను కృతజ్ఞుడిని అయిపోతా సురేష్ గారిని చూసి. ఆయన భక్తి ఎట్టుందో నాకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, అది నాకు అనవసరం. కానీ నమ్మకంగా ఈ విషయంలో అయ్యా ఒక దైవజనులు పరిపూర్ణతకు రావాలన్న ఆశయ అన్నాడు. ఆయనను మన తిమోతి పాస్ గారు మాటూరు తిమోతి అయ్యా దైవజనులు అయ్యాను మన సురేష్ అయ్యా ఇద్దరు కలిసి ఫోన్ చేసి నాతో మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడండి ఇద్దరే. వాళ్ళిద్దరే అడిగారు. నిజంగా కొత్త సంవత్సరంలో అయ్యను చూడాలని కూడా ఫోన్ చేసి అయ్యను నేను రమ్మన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న లాస్ట్ మంత్లో అయ్యా నవంబరా మనం పెట్టింది, డిసెంబరా మన దగ్గర డిసెంబర్లో 5 దగ్గర సేవకులు కూడా పెట్టాం. ఇక్కడ జరగాల్సింది అక్కడ జరిగింది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి. కనుక ఇప్పుడు చూడండి ఒక పాత్ర. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో, మనకి తెలిసిన మంచి దైవజనులో లేకపోతే ఎవరైనా వచ్చారు మన ఇంటికి, మంచి ఆఫీసరు ఎవరో బ్యాంక్ మేనేజరు గెస్ట్గా వచ్చారనుకో, వచ్చిన తర్వాత మనం బాత్రూంలో వాడి కొవ్వును తీసుకెళ్ళి నీళ్ళు ఇచ్చి కడుక్కోమంటే బాగుంటుందా? పోనీ ఆ మగ్గులో నీళ్లు బాత్రూంలో వాడే నీళ్ళు కాదు, మంచి మినరల్ వాటర్ పెట్టారు మగ్గులో. కానీ ఆ మగ్గు వాడేది ఎక్కడ? బాత్రూంలో వాడే మగ్గుతో నీళ్లు తీసుకొచ్చి కడుక్కోమంటే ఎట్టుంటో చెప్పు. నీళ్ళే మంచి. కొంచెం ఆలోచించండి. నీళ్లు మంచియే కానీ మగ్గు మాత్రం వాడుకుంటాడా? కడుక్కుంటాడు ఆయన. కింద నుంచి బయట వస్తాడు. డై నువ్వు నీళ్ళు తెచ్చే కానీ బాత్రూంలో మగ్గేంది? ఇప్పుడు మన జీవితంలో అపవిత్రత ఉంది. అపవిత్రమైన పాత్రను ఆయన వాడుకుంటాడా? ఎవరు ఒక మనిషి, ఒక గెస్ట్ మన దగ్గరికి వస్తేనే, ఒక గెస్టే మనతోటి మనిషే రిజెక్ట్ చేస్తాడే, మరి దేవుడు ఎట్టు వాడుకుంటాడండి? నాకు అర్థం కావట్లా. నువ్వు వడ్డీల్లో, చీటీల్లో, వ్యాపారాల్లో నీకు ఏ దొరద ఉంటే ఆ దొరద. వాడు కట్టాడు, వాళ్ళు డెకరేషన్ చేశారు. నీకు డెకరేషన్లు ఎందుకు నానా? దాని మీద నీకెందుకు ప్రేరేపణ? ఆ మందిరంలోకి వెళ్తే పరిశుద్ధత ఉండదు అనాలా? ఆ మందిరంలోకి వెళ్తే మనసు కడగబడింది అనాలా? ఆ మందిరంలోకి వెళ్తే పరిశుద్ధ సహవాసం అనాలా? అది కదా. ఆ మందిరంలో దేవుని కృప లేకపోతే హెలికాప్టర్ లెక్కలు ప్యాన్లు ఉన్నాయంటే మాట్లాడతారా అంటే ఇక నేనే మాట్లాడను. హెలికాప్టర్ రెక్కలు పెడితే ఇక పర్లోకం ఆడు పర్లోకం నుండి యేసు ప్రభు దిగొచ్చినాడు లాగా చూస్తున్నారు. ఏది ప్యాన్ రెక్కలు కుర్చీలకి. ఓరే నాయన ఎక్కడ సేవనానా? ఒక దైవజనుడికి ఏ పద్ధతి చూపించాడు పౌలు? తిమోతికి ఏం చూపించి కట్టాడు? ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు? మరణాల సమయాలు. ఎవరు దొరికితే వాడిని కట్టేసి జైలు పడి చంపేసే టైం. ఎక్కడ క్రైస్తవులంటే అక్కడ కొట్టి చంపేసే కాలాలు ఇప్పుడు మనకి రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా ఉధృతం కాబోతున్నాయి. 10 ఏళ్ళలో సంపూర్ణ ఉధృతం అవుతాయి. అప్పుడు ఉంటారండి ఈ పెద్ద పెద్ద టాపు అసలు మనడు అపోస్తులు, ఆ గడ్డలు మిస్సాలు పెట్టుకుని మంచి అపోస్తులు, మంచి రింగ్లర్ రానవాళ్ళు రేపొద్దున అమెరికా పారిపోతారు. ఇక్కడ ఉండకుండా వీళ్ళు మనకి ఇచ్చిన డబ్బులు అన్ని మూటలు కట్టి అమెరికాలో ఇల్లు కొనుక్కొని దాచిపెట్టుకుని రెడీగా ఉన్నారు ఈ కార్పొరేట్ చేపలో. ఇప్పుడు మన క్రికెట్లు ఆడారు. రేపొద్దున మనం ఆడుకొని మన దగ్గర మొత్తం దోసుకొని సపరించి మింగి ఇవాళ ఒక దైవజనుడు నాతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, అయ్యారు చిన్న వ్యాపారాలను తీసేసి అమెరికా, లండన్లో కొన్ని పెద్ద పెద్ద దేశాల్లో చిన్న రోడ్లు ఏమంటే బండి కొట్లు, చిన్న హోటళ్ళు ఉండవంట. అంతా పెద్ద పెద్ద
మాల్ అంటే పెద్ద పెద్దదే, పెద్ద పెద్ద గోడమే. ఒక్క దానికోసం వెళ్తే మీ లైఫ్కి కావాల్సిన మొత్తం అక్కడ ఉంటాయి. అదే డీమార్ట్, మన భాషలో ఇక్కడ డీమార్ట్, సూపర్ మార్కెట్, రిలయన్స్లు, పలయన్స్లు ఉన్నాయి కదా, ఆ టైప్. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు మొత్తం నెత్తి మీద చెగిరేసుకొని వ్యాపారం ఇంటికి పోవడానికి, అంటే అలా బతకనిట్లా చూసారా. అంటే పేదోడు ఉండకూడదు, అంత ఇచ్చే. అందుకే దేవుడు ఊరకనే రాయాలి ఆ ప్రకటన పుస్తకంలో, ధనవంతుడు మరి ధనవంతుడు అవుతాడు, పేదోడు మరి. ఇప్పుడు సీజన్ ఇది, ఆ వాక్యాలన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి, గుర్తుపట్టండి మీకు ఓపుకుంటే. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పాత్ర ఉంది. ఇప్పుడు మంచి ప్లేట్ తీసుకొచ్చి మనకి అన్నం పెట్టారనుకోండి, అన్నం పెట్టడానికి మంచి ప్లేట్ తీసుకొచ్చారు, కాస్ట్లీ ప్లేట్ తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. పెట్టంటే భలే ప్లేట్ బాగుందని చెప్పి తొలి చూడనే దాన్ని దుమ్ము ఉందనుకోండి, ఆ దుమ్ము మీదే అన్నం పెడుతున్నాడు అనుకోండి, తింటారండి? ఏమంటారు? ప్లేట్ సూపరే, ప్లేట్ పింగాణి ప్లేటే సూపర్, కానీ దాని మీద ఏముంది? అది ఏం చేయాలా? కడగ, శుభ్రం చేయాలి. కడగపోతే శుభ్రం చేసుకోకపోతే తింటాడండి? వచ్చిన గెలిచి తింటాడా? కడగబడకుండా దేవుడు మనల్ని ఎట్ట వాడుకుంటాడు అసలు? పండుగలు చేశా, పుట్టినరోజులు రోజులు జనవరి చేశారు. వడ్డీలండి ఎన్ని వస్తాయి, గ్రాండ్ వస్తాయి, కంగారు పడడానికి. మీకు 6 నెలలుగా చెప్పుకుంటూ వచ్చారు, రేపు జనవరి నుంచి మంచి పోటీ ఉంటుంది, మొత్తం రెడ్ హ్యాండెడ్గా మనకు దొరుకుతాయి, మన బ్రతుకులు చేసి మొత్తం వాసన ఓపెన్ అవుతాయి అని 6 నెలల క్రితం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఈరోజు కొత్త కథ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, అంటే యజమాని ఆ ప్లేట్కి ఆ గెస్ట్ ప్లేట్ చూడడం కన్నా ఆ ఇంటి యజమాని చూస్తాడు. వీడికి శుభ్రం తెలియదు, వీడి ప్లేట్ కడిగి శుభ్రం చేసి అది వాడుకోవడం వీడికి తెలియదు, వీడికి శుభ్రం తెలియదు కనుక వీడు మనకి పనికిరాడు అని లెగిసి వెళ్ళిపోతాడు. ఆ యజమాని అతన్ని విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు గుర్తుపట్టండి, మన సేవ పరిశుద్ధపరచబడిన సేవేనా? పరిశుద్ధమైన సేవేనా? ఇప్పుడు నీ ఫోటో అయిపోతే నువ్వు వాక్యం చెప్పవు, ఏవాళ్ళండి ఇట్ట పట్టుకొని ఇట్టనే ఇవ్వడం అంటే పైనుంచి కళ్ళు ఎర్రగా చేసి పైనుంచి ఒక పావురం వేసి కిరణాలు వేసి ఆడికి అట్టెత్తేనే మీటింగ్ వచ్చి వాక్యం చెప్తాడు. రెండవ ద్వారాలో అండి నేను అంటాను, ఒక దైవజనుడిగా తండ్రిగా నన్ను ప్రేమతో అర్థం చేసి ఈ వాక్యాలు ఒక్కటన్నా మందండి మన సోకి ఎందుకండి? ఏదో మన నోరు వాడుకుంటాడు. నువ్వు శుభ్రంగా ఉంటే నీ పాత్ర శుభ్రం కడిగి తట్ట నిలుతుంటే దాన్ని ఆయన ఏదో వాడుకుంటాడు, ఆయనకి ఏదో పని ఉంది వాడుకుంటాడు. నువ్వు పనోడు సోకులు ఎందుకండి? నీ యజమాని కంటే నీ సోకు ఎక్కువ కావాలా? ఆయన దీనుడే, రిక్తుడే, దాసుడు స్వరూపం. ఆయన రూపానికి ఏం పేరు పెట్టారు? దాసుడు. నిన్ను ఎవడైనా దాసుడు అన్నాడా? పిల్లిగడ్డం. ఇప్పుడు నేను కనుక ఒక పిల్లిగడ్డం పెట్టుకొని ఒక కారులో వచ్చి ఒక కోట్ వేసుకుని ఇక్కడ నిలబడి ఊపి, అదేంటిది మ్యూజిక్ ఏది అది కనుక ఊపితే బిడ్డలా అసలు మీకు తెలియకుండా మీరే ఒక్కొక్కడు 10 మంది సేవకులు లాక్కొత్తరు. దాని మహిమ అంటుంటుంది. ఈ లోకానికి కూడా మహిమ ఉందిగా. అర్థమైందా? ఇప్పుడు దేవుడు వాడుకునే పాత్ర ఏ పాత్ర తెలిసినా రోజు శుద్ధి చేయబడే పాత్ర. ఇప్పుడు దావీదు ఏమంటాడు తెలిసిన? 51వ కీర్తన 1 వచనం, నా టైము కొంచెం బతిలు అనుకున్నా, ఒక 5-10 నిమిషాలు అయితే కలిగిరి పడండి. మరి ఏం చెప్తాను? ఇప్పుడు మిమ్మల్ని బతిలు అనుకోకపోతే మీరు వెళ్ళి సురేష్ గారు అంటే మరి తెలుగు పళ్ళని తీసుకొచ్చా ఒక బోర్డు అడ్డపంచి చేసుకుని వచ్చాడు. ఈ అడ్డపంచిలో కారణం ఉంది, ఏదో మన యాంగిల్ షేప్ బాడీ అవయవాల షేపులు కనపడకుండా ఉండటానికి లూజ్ సొక్కాలు ఎందుకు చేసుకుంటారంటే మన బాడీ ఫిట్నెస్ షేపులు కనపడకూడదు అనే ఉద్దేశం. ఈ బోడి క్లాత్ ఎందుకంటే ఇది యాజక వస్త్రం. బైబిల్లో దేవుడు యాజకులకి ఇచ్చాడు.
ఇన్నర్ వస్త్రం ఇది. రిఫరెన్స్లో నేను అన్ని చూపిస్తాను, మీరు అడిగితే మొత్తం చూపిస్తాను. ఈ టాపిక్ వచ్చినప్పుడు, వస్త్రాలు అంటే టాపిక్ వచ్చినప్పుడు ఇది మొత్తం తొమ్మిది మీకు పోసుకొని చూసుకోండి. ప్రభు ఏం చెప్పాడో చూసుకోండి, పరీక్షించుకోండి. కొత్త నిబంధనలు పాత నిబంధనలు మొత్తం చూసుకోవచ్చు. ఆ మాట చదువున్నానా? ఏం చెప్పాను? దావీదు చదువు, ఒకటి చదువులేతే. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. అయ్యా నన్ను కరుణించయ్యా. ఈ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఏం చేయాలంట? తుడిచివేసేయ్యా. నన్ను బాగుగా, హిమము కంటే తెల్లగా బాగుగా నన్ను కడుగయ్యా. చూసారా ఏమనుకుంటున్నాడు? తుడిసేయి, నా పాపాలని ఒక్కటి కూడా కనపడకూడదు. అంటే కనపడకూడదంటే అర్థమేంటి? తుడిసే అంటే అర్థమేంటి? మళ్ళీ పాత స్వభావం మనలోకి రాకూడదు. మళ్ళీ పాత ప్రేరేపణ రానంతగా ఆయన తుడిచేస్తాడు. గమనించారండి? ఆయన తుడిసి పరిశుద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కడిగే దేవుడు. అంటే ఇప్పుడు దావీదు ఏం కోరుకుంటున్నాడు? నన్ను పరిశుద్ధపరచయ్యా. పరిశుద్ధపరచబడిన వాడిని, ఆ పాత్రని కడిగి శుభ్రం చేసిన ఆ పాత్రను దేవుడు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాడుకునే పాత్ర పరిశుద్ధపరచబడిన పాత్ర. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ప్రతిరోజు మచ్చ డాగు కనుక లేకుండా ఎప్పుడైతే కడుక్కొని శుభ్రం ఉంటామో ఆ కడుక్కున్న వస్తువుని దేవుడు అనర్గళంగా వాడు. నశించిపోతున్న ప్రతి ఆత్మ దగ్గరికి వెళ్తాడు. నిన్ను కాపాడుకునే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, అక్కడ ఏ ఏ రకాల పాత్రలు ఉన్నాయి? బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు వాడుకుంటానని ఎక్కడ ఆయన చెప్పలా. కొన్ని పాత్రలు, కొన్ని అంటే అర్థం ఏంటి? పరిశుద్ధపరచబడిన వాటిల్లో నమ్మకంగా అంతం వరకు నమ్మకంగా ఉన్న పాత్రలను ఆయన వాడుకుంటాడు. ఇప్పుడు వెండి బంగారం అని ఎందుకు వాటికి పేర్లు పెట్టాడు? మెటీరియల్ స్టేటస్ ఎందుకు చూపించాడు? ఇది బంగారం అనే మెటీరియల్, ఇది వెండి మెటీరియల్. ఎందుకు మెటీరియల్ స్టేటస్ చూపించాడు? అయ్యా ఇప్పుడు మన బతుకు బయటకు వస్తుంది. ఇప్పుడు ఈయనెవరో తెలుసా? రెవరెండు. అవునా? ఈయనెవరో తెలుసా? యేసన్న గారు. అంటే ఆయన ఫోటో అయిపోతే రారు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. రాడు. ఇది వెండి, ఇది బంగారం, ఇది తలతల వేసే వెండి బంగారం, ఇది మట్టి. చూసారా? దీని బిరుదులు. ఎట్లాంటి బిరుదులు మెటీరియల్స్ పనికిరావు దేవుని చేతి. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఇట్లాంటి మెటీరియల్స్ దేవుడు వాడుకోడు. దేవుడు వాడుకునే పాత్ర కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది తప్ప వేరొక దాన్ని ఆయన వాడుకోడు. ఇక అది కాకుండా నువ్వు వాడబడతావంటే ఇక నీ మనసాక్షిగా తెలియాలి, ఏ సైకి తెలియాలి. నీవేంటో నీ సేవ ఏంటో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుచేత ఇప్పుడు చూడండి, ఆ 21వ వచనం ప్రారంభం నుండి ఎట్లా రాశాడు? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల. ఇప్పుడు చూడండి, తన్ను తాను పవిత్రపరచుకోవాలంట. తన్ను తాను ఎందుకు పవిత్రపరచుకోవాలి? పవిత్రపరిచేది దేవుడు. తన్ను తాను ఎందుకు పవిత్రపరచుకోవాలంటే ఇప్పుడు నువ్వు పవిత్రపరచబడడానికి నీకు కావలసిన ఆల్ మెటీరియల్ యేసుక్రీస్తులో నీకు ఇచ్చేసేది. ఇప్పుడు నువ్వేం చేయాల్సిన? ఆయన గుణాలు తీసుకొని నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఆయన లాగా బ్రతకడానికి నువ్వు అప్పగించుకోవాలి. ఆయన ఎట్లా సేవ చేశాడో నువ్వు అట్లా సేవ చేయాలి. అపోస్తులు ఎలా సేవ చేశాడో నువ్వు అలా సేవ చేయాలి. ఆయన నీ కొరకు భక్తికి కావలసిన ఆ చదవండి 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం. మొదటి నుంచి చదవండి, 5 వచనాలు ముగించేస్తున్నాను. ఇప్పుడు చూడండి అయ్యా, 2వ పేతురు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అయ్యా, యేసుక్రీస్తు దాసుడును అంటే యేసుక్రీస్తు అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగిన దేవుడు అని అర్థం. ఆయన దేవుడుగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని? ఆ యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురును మన దేవుని
యొక్కయు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము. మొదటి పేతురు పత్రిక అవసరం లేదు. రెండో పేతురు పత్రిక చదవగానా? మొదటి పేతురు పత్రిక కాదు కొడుక. భక్తికి కావాల్సిన రెండో పేతురు చదువుకోడుక. మావలనే అమూల్యమైన విశ్వాసమును మావలే అమూల్యమైనటువంటి విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పారు ఆయనది. తన మహిమను బట్టి ఏమన్నట? తన మహిమను ఇప్పుడు బట్టి చూడండి, క్రీస్తు ద్వారా నెంబర్ 1 రక్షణ, నెంబర్ 2 నీతి, నెంబర్ 3 విశ్వాసం, నెంబర్ 4 దైవత్వంలో ఉన్నటువంటి గుణములు, మహిమా గుణాలు. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గుర్చిన అనుభవ జ్ఞానం మూలముగా, అనుభవ జ్ఞానం అంటే రక్త మాంసాల్లో యేసుక్రీస్తు బ్రతికిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి. ఇప్పుడు చూడండి, ఆయన దైవశక్తి జీవమునకును ఇప్పుడు జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నిటిని కూడా మనకు దయచేసి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం రక్త మాంసాల్లో భక్తి చేయాలంటే భక్తికి కావలసినవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలా? అది చూసి దాన్ని విశ్వసించి దాని ప్రకారంగా మనం సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ వెండిలోకి చేరొద్దు. బంగారు నేను రెవరెండ్ని, బెవరెండ్ని, నేను డాక్టర్ని, నేను ప్రసంగికుడిని, నేను సింగర్ని, కంగర్ని, పంగర్ని అవన్నీ పక్కన పెట్టి నేను వెండి పాత్రని, నేను కప్పు పాత్రని పక్కన పెట్టి ఇప్పుడు ఏమవ్వాలి మనం? అది ఆ యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన దైవభక్తి కావలసిన గుణాలన్నీ ఇచ్చాడు. అవన్నీ తీసుకొని వాటిని నమ్మి వాటి ప్రకారంగా మనం బ్రతుకుతూ మనం సంఘ పరిచర్య చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ సంవత్సరం అలాంటి సేవా పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆయన తన కృప చేత పరిశుద్ధులు అపోస్తులకు నేర్పిన దేవుని ఆత్మ ఈ రోజున మనకు కూడా నేర్పించి ఈ ఒంగోలు సేవకుల సదస్సులో ఆయన అలాగ మనందరినీ నడిపించును గాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం